నమస్కారం అండి. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. బ్రూట్. యా, నమస్కారం బోగస్. ఈ డయాస్కి నన్ను ఆహ్వానించినందుకు నా కృతజ్ఞతలు. నాకు తప్పలేదు. సో నీ దరిద్రం లిటరల్లీ ఒక దరిద్రం ఇది, కర్మ, ఆబ్లిగేషన్. ఎస్. సో బ్రూట్, ఈ వారం మనం చర్చించబోయే చిత్రం ఒక థైగ్యాప్ క్లాసిక్, రుద్రవీణ. ఎస్, 1988. మనము పుట్టక ముందరిది. ఆఫ్ కోర్స్. ఇంకా మనం పుట్టిన సంవత్సరానికి ఎన్నో ఏళ్ల ముందరిది. ఎస్ ఎస్. ఎన్ని ఏళ్ళు తెలియదు, నో, ఎన్నో ఏళ్ళు. ఎంత యూత్ అంటే మనకు తెలియదు అసలు. కమాన్, వీ డోంట్ నో. యా యా. ఈ ఎపిసోడ్ని మన పేట్రియాన్ సోదరులు స్పాన్సర్ చేశారు. స్పెసిఫిక్ గా సోదరుడు మొమెంటో క్లాప్స్. ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఘనకార్యం చేసిన మొమెంటోకి మా కృతజ్ఞతలు. యా, మా థైగ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్. మొమెంటో ఎప్పటి నుంచో వింటున్నాడు. అవును, ఎప్పటి నుంచో మాకు తెలియదు కానీ చాలా రోజుల నుంచి వింటున్నాడు. అవును. దిస్ ఎపిసోడ్ ఈజ్ పవర్డ్ బై మొమెంటో. యా, అంటే ఇది క్రికెట్ మ్యాచ్ల్లో చూపించినట్టు అవును, పవర్డ్ బై సైకిల్ అగర్బత్తి బ్రాండ్ లాగా. దిస్ ఎపిసోడ్ ఇస్ స్పాన్సర్డ్ బై థైగ్యాప్ పేట్రియాన్, పవర్డ్ బై మొమెంటో. ఎస్. కానీ చాలా స్పెషల్ ఎపిసోడ్. థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చరిత్రలో మినిమం చరిత్ర మొదటి స్పాన్సర్డ్ ఎపిసోడ్ అయినందుకు మాకు చాలా సంతోషం. ఈ ఎపిసోడ్ ని పవర్ చేసినందుకు మొమెంటోకి అందరు థ్యాంక్స్ చెప్పండి. యా, మనసులో ఉన్న కాదు, లైక్ ఓపెన్ గా కూడా. సో రుద్రవీణ ఈ సినిమా చిన్నప్పుడు అంటే చాలాసార్లు టీవీలో వేసేవాళ్ళు. అవును, అండ్ ఊరికేనేస్తుండే. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఆబ్వియస్లీ ఆ టైంలో చిన్నప్పుడు ఇట్లాంటి సినిమాలు అంటే మనకి ఎక్కువ. కానీ వాట్ కాట్ మై అటెన్షన్ వాజ్ దట్ కుర్తా రండి 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 సాంగ్. ఎందుకంటే ఆ పాటలో ఉన్న సెన్స్ ఆఫ్ ప్లే ఏదైతే ఉండనో, జనరల్ గా అప్పట్లో టీవీలో తెలుగు సినిమాలు వేసేవాళ్ళు కదా, వాటన్నిటికీ చాలా డిఫరెంట్ గా ఉండేది. సంథింగ్ వాజ్ డిఫరెంట్, సంథింగ్ వాజ్ న్యూ. ద ఇళయరాజా మ్యాజిక్. డెఫినెట్లీ ఇళయరాజా మ్యాజిక్. బట్ ఇట్స్ ఆల్సో ఆ లిరిక్స్ అండ్ ఆల్సో ఆ సందర్భం. ఎవరో ఇంటికి వస్తున్నారు ఆహ్వానించడానికి అలాంటి పాట పెట్టడం అనేది ఇట్ వాస్ క్వైట్ డిఫరెంట్, వెరీ డిఫరెంట్. సో అది కొంచెం ఇట్ కాట్ మై అటెన్షన్. కానీ దాని మీద మా అమ్మ చెప్పింది, లేదు ఇది చూడు, చాలా మంచి సినిమా అంటే ఆహా ఓకే అని చెప్పి కూర్చొని అట్లా చూసా. థ్యాంక్స్ టు యువర్ మదర్, నీలో కొంచెం తెలివి వచ్చింది. బట్ రండి 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 దయచేయండి పాట వాజ్ ఎక్స్ట్రీమ్లీ పాపులర్ ఇన్ అంతాక్షరి. I'm sure. Summer Antakshari's lo the easiest song to వచ్చినట్టు అయిపోయింది. Yeah, that's like గుద్దేడే గుద్దుడు అన్నట్టు. అంతే. ఇంకోటి ఏంటంటే ఇట్ వాస్ సో కొలోకియల్ బిఫోర్ మీమ్ కల్చర్ కదా. దిస్ సాంగ్ వాజ్ యూస్డ్ కామన్లీ కూడా, విచ్ వాజ్ వెరీ. అప్పట్లో ఇది లేకుండే, కల్చర్ లేకుండే. లైక్ సినిమా పాటలతో మేక్ ఎ జోక్ ఆర్ సినిమా డైలాగ్స్ ని కానీ డే టు డే వాటిలో వాడడం. నేను మా ఫాదర్ని కూడా అడిగిన, లైక్ హౌ ఆర్ యువర్ జోక్స్ అంటే ఇట్స్ నాట్ ఆన్ దిస్ టాపిక్ అనుకో, బట్ ఆన్ అ సపరేట్ కాన్వర్జేషన్. అండ్ దేవర్ వెరీ పర్సనల్ జోక్స్ ఉంటుండే అప్పట్లో. ఇప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు హౌ వీ క్రాక్ జోక్స్ కదా, ఇట్ వాజ్ అ పర్సనల్ జోక్. లైక్ ఆ మనిషి తత్వం కానీ బిహేవియర్ కానీ ఏదైతే ఉంటుండేనో దానిపైన ఫోకస్ ఉంటుండే. అంటే ఒక ఇన్సైడ్ జోక్ లా ఎవ్రీథింగ్ వాజ్ ఇన్సైడ్ జోక్. అంటే బయట వాడికి అర్థమే కాదు ఏమేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక బ్రహ్మానందం డైలాగ్ పెట్టేసిండు అనుకో, then everybody laughs, right, whether you know the person or not know the person. But back then it was like very personal. So ee randi dayacheyandi was from my memory. అంటే నేను enlightened being కాబట్టి నేను పుట్టక ముందర ఏం జరిగిందో కూడా తెలుసు నాకు. అంతే కదా. ఇది ఈవెన్ లైక్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, టు మేక్ ఎ ప్లేఫుల్ లైక్ బ్రేక్ ద ఐస్ అన్నట్టు, దే వుడ్ సింగ్ దిస్ సాంగ్ ఆర్ అట్లీస్ట్ లైక్ హమ్ ద ట్యూన్. ఐఎమ్ సో గ్లాడ్ యు సెడ్ దట్ బ్రూట్. ఎందుకంటే నా చిన్నతనంలోనే ఒక సన్నివేశం ఉంది ఇదే పాట చుట్టూ. అండ్ నువ్వు చెప్పిన సందర్భమే ఆ టైంలో. ఇమాజిన్ ఒక యువకుడు పెళ్లి చేసుకున్నాడు కొత్తగా, పని కోసం నార్త్ ఇండియా పోయాడు. ఇది బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్. We trust rumors. అంతే. TFI చెప్పిన in rumors we have faith. అంతే. సో
నార్త్ ఇండియా పోయాడు, పని చేస్తుంటే అక్కడ కొలీగ్స్ వాళ్ళందరూ కలుస్తారు కదా, యా పద్ధతి ప్రకారం మా ఇంటికి రండి డిన్నర్ కోసం కలిసినట్టు ఉంటుంది. సరే అని ప్లాన్ చేసుకొని వచ్చారు. అవును వాళ్ళు ఎవరు అంటే ఒక పంజాబీ ఫ్యామిలీ, హస్బెండ్ వైఫ్ పిల్లోడు యా ఇంకా ఒక సీనియర్ ముస్లామే. సో ఈ పంజాబీ ఫ్యామిలీ రాగానే ఈ యువకుడు తలుపు తెరిచి రండి 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 దయచేయండి రండి కిసుకోబోలా ఆ ముసలామే వెనక నుంచి సడన్ గా షాక్ అయిపోయాడు. అట్లా వినగానే ఏ రండి కిసుకోబోలరా అంటే అబ్బా అనిపించింది. ఇంక్రెడిబుల్ ఇండియా. యా ఇట్స్ వరల్డ్ ఆఫ్ కేయాస్. నిజంగా అసలు ఎంత మంచి పదం ఇది తెలుగులో. అవును, సచ్ ఎ రెస్పెక్ట్ఫుల్ వర్డ్. హిందీలో పోగానే కొంచెం మారుతుంది అవును అవును ఫ్లేవర్. దట్స్ కే బాలచందర్. ఒకటే దాంట్లో ఒకటి కంటే ఎక్కువ అర్థం ఉంటే ఆల్సో థైగ్యాప్. దట్స్ థైగ్యాప్. యా థైగ్యాప్ కెలిడియోస్కోప్ మాట. అన్ని లాంగ్వేజ్ ని ఒక మిక్స్ మసాలా వేస్తే ఏమొస్తుంది అంటే థైగ్యాప్ వస్తుంది. దట్స్ ఇట్. ఇట్స్ అ హోలోగ్రామ్. అవును కరెక్ట్. అబ్సల్యూట్లీ. యా 3D. ఇట్స్ ఇమర్సివ్. బట్ ఈ కథ వినడం కూడా నేను చిన్నప్పుడే విన్నాను. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ స్టోరీ. యా 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 అప్పట్లో. యా ఇప్పుడు నథింగ్ హ్యాస్ ఎ స్టోరీ. ఈవెన్ ద మూవీస్ డోంట్ హ్యావ్ ఎ స్టోరీ. టచింగ్ రా నర్వ్. క్లాసిక్స్ ఎపిసోడ్స్ లో ఇట్లాంటివి టచ్ చేయకు. ఇట్స్ ట్రామాటిక్. ఐ అపాలజైజ్. బట్ లైక్ యు సెడ్ అహనా పెళ్ళంట క్లాసిక్స్ ఎపిసోడ్ లో ఇవి చూస్తుంటే ఒకలాంటి అన్సెట్లింగ్ ఫీలింగ్. యా ఇట్ ఈస్ ఫ్రమ్ మోర్ దెన్ వన్ వే అంటా నేను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ మూవీ మేకింగ్. యా ఇట్ ఈస్ ద వరల్డ్ వి మిస్. ఎస్. ఆ గ్రీనరీ కానీ లేకపోతే ఆ స్లో పేస్డ్ లైఫ్ ఉంటది, అదొకటి. లాంగ్వేజ్ ఒకటి. అంటే నువ్వు ద వరల్డ్ వి మిస్ అంటున్నావు కదా, నాకెందుకో ఎవడో దోపిడీ చేసినట్టు అనిపించింది. లైక్ వి రాబ్డ్. బ్రిటిష్ did rob us by introducing pants and shirts and English. వాళ్ళ తర్వాత కూడా కొంతమంది మిగిలిపోయారు. వాళ్ళు కూడా బ్రిటిష్ అలాగే ఔలాద్ చోర్దే అంటుంటారు కదా, అట్లా అయింది మనతోటి. అండ్ దట్ ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇట్స్ అ మాఫియా. ఇట్స్ ఎ హ్యూజ్ కల్ట్. ఇట్స్ కాల్డ్ క్యాపిటలిజం. క్యాపిటలిజం రాబ్డ్ us in more than one ways అనిపిస్తుంది. బట్ ఆన్ ఎ మోర్ లైక్ ThyGap note, యాక్చువల్లీ దీన్ని మనం పాపులర్ చేయాలి. ఆన్ ఎ ThyGap note అనాలి. మనకి సంధిస్తే పేటెంట్లు ఒక్కటి తక్కువ, డైరెక్టరీ అంత పేటెంట్లు ఉంటాయి. బట్ ఆన్ ఎ మోర్ ThyGap note, it's a time capsule movie, like all the classics. ఇది ఒక ఆఫ్ ద బ్యాట్. ఇది ఎట్లా టైం క్యాప్సూల్ అంటే అప్పట్లో మనుషులు, దాట్ జనరేషన్, హౌ క్లోజ్ దే వర్ టు ద ఆర్ట్. ఇండిజినస్ ఆర్ట్, ఏదో ఆర్ట్ కాదు, ఇండిజినస్ ఆర్ట్ తోటి ఎంత క్లోజ్ గా ఉంటుండే. సెకండ్ థింగ్ ఆర్ట్, ఇంకా లిటరేచర్, ద ప్యూరిటీ అంటావు ఏమంటావు, ద క్లీనెస్ట్ వర్జన్ ఆఫ్ ద లాంగ్వేజ్ కానీ, ద క్లీనెస్ట్ వర్జన్ ఆఫ్ ఐడియాస్ కానీ. బికాస్ ఈ మూవీలో ఒకటి చూస్తాను, దిస్ ఎ హోల్ స్పెక్ట్రమ్ ఆఫ్ డయాస్పోరా. ఒక కన్వెన్షనల్ వాడు ఉన్నాడు, ఒక లైక్ ఐ డోంట్ కేర్ అబౌట్ ద వరల్డ్ అన్న టైప్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒక క్యారెక్టర్ వాజ్ దిస్ ఫార్వర్డ్ థింకింగ్, ఫ్యూచరిస్టిక్, లిబరల్ కైండ్ ఆఫ్ అవుట్లుక్ ఉన్నవాళ్ళు. బట్ అట్ ద సేమ్ టైం అప్పట్లో ఎట్లుండేదో తెలియదు. ఐ డోంట్ నో హౌ మచ్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుండే సొసైటీలో. బట్ ద మూవీ షోడ్ దట్ దే ఆల్ కో ఎగ్జిస్టెడ్ ఇన్ అ సేమ్ వరల్డ్, ఎంజాయింగ్ ద సేమ్ థింగ్స్. ఇప్పుడు అహనా పెళ్ళంటలో కూడా మనం మాట్లాడుకున్నాం. దే నెవర్ డిఫరెన్షియేటెడ్ అల్ట్రా రిచ్ బీయింగ్ ఎ సర్టెన్ వే అండ్ అల్ట్రా పూర్ బీయింగ్ ఎ సర్టెన్ వే. అందులో అట్లా అనిపించింది, రైట్? అదే ఆ మూవీకి సంబంధించి. అండ్ దట్ ఈస్ వై దే ఆర్ క్లాసిక్స్ అనిపిస్తుంది. ఎందుకంటే కానీ ఇందులో ఆ లైన్స్ ఉండే చాలా క్లియర్ గా. ఇందులో ఆ లైన్స్ ఎట్లా ఉండేనో చెప్తా. ఫర్ మీ, నాకు అర్థమైంది ఏంటంటే మై బిజినెస్ ఇస్ మై బిజినెస్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నట్టుండే. అండ్ ద అదర్ సైడ్ వాజ్ లైక్ యువర్ బిజినెస్ ఎఫెక్టింగ్ మై బిజినెస్, సో యూ కాంట్ సే దట్ అన్నట్టుండే. రైట్. The freedom of thought was, నాకు తెలిసి, was in a more let's agree to disagree. ఇప్పుడు అది లేదు. లివ్ అండ్ లెట్ లివ్. లివ్ అండ్ లెట్ లివ్, లెట్స్ అగ్రీ టు డిసగ్రీ. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ లేదనిపిస్తుంది. ఇట్స్ లైక్ యూ డోంట్ అగ్రీ టు మీ, యు ఆర్ డెడ్ టు మీ అన్నట్టు, రైట్? కానీ అప్పట్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత డిసగ్రీ చేసినా కానీ యూ గేవ్ వాల్యూ టు సంథింగ్ బిగ్గర్, లైక్ ద రిలేషన్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆర్ ద ఏమంటారు కనెక్ట్స్ అండ్ ఆల్. ఎస్, ఫాదర్ క్యారెక్టర్ సైడ్ నుంచి మోర్ కాంటెంపరీ ఐడియాలజీ ఉండే, విచ్ ఇస్ లైక్ యూ డోంట్ అగ్రీ విత్ మీ ఆర్ డెడ్ టు మీ అన్నట్టు. బట్ యూ లుక్ ఎట్ ఆల్ ద సరౌండింగ్ పీపుల్, దట్ డజంట్ మీన్ దే కట్ హిమ్ ఆఫ్ ఆర్ దే డిస్రెస్పెక్ట్ హిమ్. అది ఒక ఎటికేట్ ఉండే. ఇంగ్లీష్ లో దీన్ని డెకోరం అంటారు. డెకోరం.
మన తెలుగు పాడ్కాస్ట్ కాబట్టి నేను అంత పట్టించుకోలేదు. అందుకే ఎటికెట్ అన్నావు తెలుగులో. అదే etiquette. పద్ధతి. యా, సో సినిమా స్టార్ట్ అవుతానే ఆ ఇనిషియల్ సూర్యంది బాల్యం చూపించే ఆ సన్నివేశం వదిలేస్తే, అది పక్కన పెడితే, తర్వాత వచ్చేది ఈ ఊరికి ముక్కు మొహం లేకపోతే లింక్ లేని ఒక పాలిటీషియన్ రావడము, మళ్ళీ వచ్చి అయ్యో ఇక్కడ ఏదో జరిగిపోతుంది రా బాబు నాకు కథ చెప్పు నేను కూర్చొని వింటా. సో ఇది దీంట్లో ఉండే. బట్ 1988 సినిమా ఇది. సో వీ హ్యావ్ టు గివ్ ఇట్ అ పాస్. ఎందుకంటే ఇప్పుడు అది దంచి 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 దాన్ని అరగొట్టి ఒక దరిద్రమైన ట్రోప్ తయారైంది. ఒక ధైర్యం కదా చెప్తా అని చెప్పి. బట్ ఐ వుడెంట్ మైండ్ ఇప్పటికి కూడా అట్లా తీసిండు అనుకో. ఎందుకు నేను ప్రాబ్లం కాదంట అంటే, వాళ్ళు ఆ క్యారెక్టర్కి, ఆ పొలిటీషియన్ క్యారెక్టర్కి ఆ క్యూరియాసిటీ తెప్పించారు. వాళ్ళు ఏమంటున్నారండి, ఆ స్టోరీ టెలింగ్ లో దేర్ వాజ్ అబ్నార్మాలిటీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. పొలిటీషియన్ ఆబ్వియస్లీ సిటీ నుంచి వస్తున్నాడు, వేర్ డ్రింకింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, స్మోకింగ్ ఈజ్ యాక్సెప్టబుల్, కొంచెం చెత్త పడేసినా కానీ రోడ్ పైన ఇట్ వాజ్ యాక్సెప్టబుల్. కానీ దెన్ హీ కేమ్ టు దిస్ టౌన్ వేర్ నన్ ఆఫ్ దాట్ వాజ్ దేర్. దొంగతనం లేదు, పోలీస్ స్టేషన్ లేదు, తలుపులు లేవు, బ్లా బ్లా బ్లా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్. ఇట్ ఈస్ బౌండ్, లైక్ ఎవడైనా వెళ్తే, ఆ పొలిటీషియనే కాదు, ఇంకెవడైనా ఊరవతల వాడు వెళ్ళాడు అనుకో, సిటీ వాడు వెళ్ళాడు అనుకో, వీ విల్ గెట్ సర్ప్రైజ్, విల్ గెట్ క్యూరియస్. కూర్చొని ఎవడన్నా అడుగుతాం చాయ్ కొట్టు దగ్గర, అరే మీ ఊర్లో తలుపులు లేవేంటి, మీ ఊర్లో పోస్ట్ ఆఫీస్ లేదు, పోలీస్ స్టేషన్ లేదేంది, అదేంది అన్నట్టు ఓ క్యూరియాసిటీ పెరుగుతుంది. తలుపులు లేవా? ఎగ్జాక్ట్లీ. అయితే వాడు చాయ్ వాడు చెప్తాడు నాకు తాతలు ముగ్గురు. బట్ సో యూ గెట్ ద పాయింట్ రైట్. వాళ్ళు అది బాగానే ఆ క్యూరియాసిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఇట్ వాజ్ నాట్ ర్యాండమ్. వాడు ఊరికి రాగానే చిన్నబాబు ఎవరు, నేను చిన్నబాబు గురించి సిటీలో బాగా విన్నాను అంటే ఎవడో వచ్చి నీకు చిన్నబాబు గురించి చెప్పాలా, చిన్నబాబు ఎవరో తెలుసా, వింటావా, ధైర్యం ఉందా, అట్లా కాకుండా దే మేడ్ ద క్యారెక్టర్స్ టాక్ అండ్ he went around to hear it from the horse's mouth. He was not curious about the story right away. He was curious about the man who made it possible. Finally వాడిని కలిసినప్పుడు చిన్నబాబుని, then he asked like, but why? It was not like నా కథ చెప్పు, it was like tell me why. No, actually ఆ పాయింట్ లో రీజనింగ్ కూడా ఇచ్చాడు. ఏంటంటే నేను పార్లమెంట్ లో చెప్పాలి అంటే వాళ్ళకు ఒక కథ పరంగా చెప్తే వాళ్ళు కూర్చొని పార్లమెంట్ లో స్టోరీ టెల్లింగ్ ఇస్ ద మెయిన్ థింగ్. ఎగ్జాక్ట్లీ. లైక్ nobody cares. We have to pass the time. It's 1988. It is 8 hours of discussion. Like who will do a 8-hour discussion? Exactly. So that thing has not changed ఇప్పటివరకు. Yeah, of course. అంటే ఇప్పుడు గొడవ పెట్టుకుంటారు because we have to pass the time. Again. Yeah, it's 2025. Like some excitement ఉండాలి. Yeah. Spice. Audience should get engaged. Exactly. ఎవరైతే చూస్తున్నారు చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ వాల్యూ లేకపోతే ఏ చూడరు. డీడీలో they need that spice. After and again డీడీలో చూస్తున్నారు. సో ఆ రీజనింగ్ కూడా ఇచ్చారు. కానీ నువ్వు చెప్పిన పాయింట్లు ఏ యాంగిల్లో పోతాయి అంటే, ఇదే ట్రోప్ అఫ్ కోర్స్ ఇది 1988 లో వాడారు. సో మేబీ అట్ దట్ టైమ్ ఇట్ వాస్ ఫ్రెష్. ఇది చూసే మనోళ్ళు ప్రింటింగ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసినట్టున్నారు. దాని అప్పుడే జిరాక్స్ మెషిన్ వచ్చింది. జిరాక్స్ లాంచ్ ద కాపీ మెషిన్. రైట్. సో ఇట్ వాస్ ఈజియర్. సో నువ్వు చెప్పింది ఏ టాపిక్ లో వెళ్తుంది అంటే, సేమ్ ట్రోప్ ఈ క్లాసిక్ సినిమాలో ఎట్లా చేశారు వర్సెస్ ఇప్పుడు కంటెంపరీ సినిమాలో ఎట్లా చేస్తున్నారు. లెట్స్ నాట్ వేస్ట్ టైం, లెట్స్ గెట్ టు ద స్టోరీ. అదే. సో నువ్వు చెప్పిన పాయింట్స్ అన్ని దాంట్లో పోతాయి. అండ్ టు యాడ్ టు దాట్ టాపిక్, కథ ఎప్పుడైతే మొదలు పెడతాడో సూర్యం, కంటెంపరీ TFI సినిమా అయి ఉంటే అక్కడి నుంచి మొత్తం సూర్యం పిఓవియే, వాడిదంచుడే, ఏది జరిగినా సూర్యమే ఎక్స్ప్లెయిన్ చేస్తుండాలి. ఒక స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు ఆడియన్స్ కి, కట్టే కొట్టే తెచ్చే పాయింట్ A టు పాయింట్ B, పాయింట్ B టు పాయింట్ C అన్నట్టు చూపించి వదిలేస్తారు కంటెంపరీలో. ఈ సినిమాలో ఏం జరిగింది అంటే, ఎప్పుడైతే సూర్యం కథ మొదలు పెడతాడో ఇనిషియల్లీ క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ చేసే వర్కే సూర్యం చెప్తాడు. దాని తర్వాత నుంచి డైరెక్టర్ టేక్స్ ఓవర్. అది మొత్తం ప్యూర్ క్లాసికల్ ఫిల్మ్ మేకింగ్ అయిపోయింది. అంటే దాని తర్వాత నుంచి మళ్ళీ ఆ పాలిటీషియన్ ఇంకా సూర్యం ప్రెసెంట్ లో వచ్చేదాకా సూర్యం ఏం చెప్పడు, సినిమా నడుస్తుంది. అండ్ అది మల్టిపుల్ క్యారెక్టర్స్ POV నుంచి చూపిస్తున్నాడు డైరెక్టర్. ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఆ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సూర్యం చెప్తున్నాడు కదా అని చెప్పి మొత్తం వాడి సంఖ కింద వాడి ముక్కు లోపల దూరి కెమెరా పెట్టి అట్లా చేయలేదు. దట్ వాస్ ద బ్యూటీ. ఇప్పట్లో చేస్తుంటే మొత్తం సూర్యమే, ఆ తర్వాత నేను లేచాను, తర్వాత పళ్ళదోముకున్నా,
ఇప్పుడు కనిపిస్తుంది కదా స్నానం చేస్తున్నా. నేను దుప్పటి కప్పుకుంటుంటే రియలైజ్ అయ్యాను అది పొద్దున్న కదా, ఎందుకు నాకు దుప్పటి. యా ఫ్యాన్ ఆన్ చేస్తే ఒక బాధ, ఫ్యాన్ ఆఫ్ చేస్తే ఇంకో బాధ. ఏసీ లేదు మా ఇంట్లో, ఎందుకంటే మేము మధ్య తరగతి వాళ్ళము, ఎందుకంటే 1988 కాబట్టి విసురుగట్టతోనే మేము సరిపెట్టుకుంటాము. అదే ఈ తతంగా మీ చెత్త లేకుండా. సో ఏ క్యారెక్టర్ కూడా నోరు తెరిచి నేను ఇది అని చెప్పలే. రైట్. ఇట్ వాజ్ లెఫ్ట్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. అవును. అగైన్ నాకు కొంచెం ఇది ఇట్ మైట్ బి ఎ కామన్ ట్రెండ్ అప్పట్లో. ఇట్ వాజ్ షో అండ్ నాట్ టెల్. ఆ కాన్సెప్ట్ ఎక్కువ ఉండే అంటే డైరెక్షన్స్. ఈ క్లాసికల్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర మోస్ట్ ఆఫ్ ద లైక్ గుడ్ డైరెక్టర్స్ దగ్గర అదొక ఇది కనబడుతుంది. దట్ వాజ్ అనదర్ థింగ్ దట్ ఆబ్వియస్లీ ఇట్ వాజ్ ఎ హైలైట్. ఎందుకంటే ద ఫాదర్ క్యారెక్టర్ ఎట్ నో పాయింట్ కూడా కదా నోరు తెరిచి చెప్పలే నేను ఇది నేను అది అని. ఓకే, నా తత్వం ఇది, నా నైజం ఇది అనుకుంటే ఏం చెప్పలే. బట్ యూ హేటెడ్ హిమ్ దో హీ డిడ్ంట్ టాక్. అంటే జస్ట్ ఫర్ హిస్ ప్రెసెన్స్. తన పేరుకి తన బిరుదుకి దాంతో వచ్చిన అహం అది మాత్రం అక్కడ వరకే ఆపి మొత్తం దాని మీదనే ఉన్నాడు. అవును, ఆ మనిషి. అండ్ ఇట్ ఆల్సో గోస్ టు టాక్ అబౌట్ ద ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్. నువ్వు కనుక ఒక రకంగా చూస్తే ఒక క్యారెక్టర్ డైసెక్షన్ చేస్తే యూ హ్యావ్ ఎ సింపతి ఫర్ ద అన్న, యూ హ్యావ్ ఎ గుడ్ విల్ ఫర్ వదిన, యూ హ్యావ్ లైక్ ఎ న్యూట్రల్ ఫీలింగ్ ఫర్ చెల్లెలు. నాకు నాట్ సో న్యూట్రల్ బట్ అంటే న్యూట్రల్ ఫీలింగ్ అంటే లైక్ ఫ్రమ్ మూవీ స్టాండ్ పాయింట్, ఫ్రమ్ మూవీ స్టాండ్ పాయింట్, లైక్ యూ డోంట్ కేర్ ఆర్ లైక్ ఓకే షీ జస్ట్ బీయింగ్ ద యంగెస్ట్ వన్ ఇన్ ద ఫ్యామిలీ అన్నట్టు. సూర్యం కోసం యూ హ్యావ్ లైక్ కొంచెం ఒక సాఫ్ట్ కార్నర్ క్రియేట్ అవుతుంది. హీఈస్ బీయింగ్ పుట్ ఇన్ టఫ్ స్పాట్స్ బై ద ఫాదర్ అన్నట్టు, అండ్ హీఈస్ ట్రైంగ్ టు బీ ఎ గుడ్ సన్. వాడు ఆల్ హీస్ డూయింగ్ ఇస్ క్వశ్చనింగ్, which is not wrong అనిపిస్తుంది. Like he is right in his own place. And then obviously Lalita to you lose your heart. You give your heart away. The father-in-law character, a lawyer character, he instantly like him. He will like, I don't mind him to be my neighbor. I will enjoy. So all this is being done without the characters doing much. So అక్కడ రైటింగ్ ఏ కాదు, you also have to give credit to the performers. Because they have పర్టికులర్ ఫీలింగ్ ని ఇవోక్ చేస్తారు, అండ్ విచ్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ టాక్. గ్రేట్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్ మేక్ యూ ఫీల్ థింగ్స్, దే డోంట్ మేక్ యూ సీ థింగ్స్, రైట్? అది ఇందులో వితౌట్ ఎక్సెప్షన్ ఉండే. అండ్ మంచి డైరెక్టర్స్ కింద మంచి ఆర్టిస్ట్ పడితే అది డైరెక్టర్ క్రెడిట్ ఏంటంటే అది తీపిస్తాడు. ద డైరెక్టర్ స్కిల్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్, బేసికలీ మేక్ ద పర్ఫార్మర్స్ యాక్ట్ అవుట్ ద స్టోరీ, act out the character. It's not just that, more than that also. For me it is that. Okay. But adi okati unde that we felt the characters, we had a relation established with each and every character. Even Brahmanandam, ippudu manaki Brahmanandam is stereotyped in a certain way in the head, kani imagine that guy back in the day after Ahana Pellanta, he's seen as a drunkard and who's a wife beater and whatever. You feel ki he's such a great actor. You would not have thought Brahmanandam is a great comedian because there was no comedy in this movie. Brahmanandam acted as a character artist. So adi ani antunna aa time lo ganaka if you put yourself in that shoes in 88 after watching him in Ahana Pellanta, right, you would think he's a great actor in itself. He's an artist because he did so well as a drunkard. That shows the brilliance of the director. And obviously K. Balachandra garu is like, he deserves every acclaim that he gets. Obviously. I hear about Dasar Narayana, I hear about Jendyala for a long time. Right. But he's put in a different league, and I feel like they should openly talk more about him. They do. Kakapothe mana parents generation vallu they always used to talk about. And ippudu ippudu we still have to like keep his stories alive anta, endukante it is a great lens to look at of storytelling, because he has such a distinct way of making movies. And నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే the work is timeless. So that is the one big reason. Especially నువ్వు కంటెంపరీలో వచ్చే చెత్త చాదరం చూస్తే this is like the real thing. K. Balachandra was on par with Satyajit Ray antunde appatlo. Definitely. They were all of the same category, and Satyajit Ray was the reason Martin Scorsese started making movies. He was watching Satyajit Ray movie as a kid or as a film student. అండ్ మార్టిన్ స్కార్సెసీ అయితే వాట్ ఐ నో ఇస్ కురోసావా కూడా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉండే. బట్ ఒక ఇంటర్వ్యూలో హీ ఓపెన్లీ మెన్షన్ దట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎర్లీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మూవీ మేకింగ్ వాజ్ సత్యజిత్ రే అని. అండ్ దెన్ కురోసావా ఎవ్రీబడి లైక్ వరల్డ్ అక్రాస్ ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళందరికీ తెలిసిన ముందు
వీళ్ళు యాక్చువల్లీ స్కార్సేసి, కొపోలా, స్పీల్బర్గ్ వీళ్ళు దే యూస్ టు గో టు జపాన్ అండ్ ఫండ్ హిస్ ప్రాజెక్ట్స్. వాడికి పైసలు లేకపోతుండే అప్పుడు, లాసెస్ లో ఉంటాయి. అగైన్ క్యాపిటలిజం. యా, సో బై ఆఫ్ ద రైట్స్. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి కురసావా ఎవరో తెలియదు ఇంకా, బట్ వీళ్ళకి ఆల్రెడీ తెలుసు అండ్ దే యూస్ టు గో అండ్ ఫండ్. రైట్. యా, బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు దిస్ మూవీ, మెజారిటీ ఆఫ్ ద ఎపిసోడ్ ఎట్లాగో పాజిటివ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ అ క్లాసిక్స్ ఎపిసోడ్. డిస్కషన్ అనుకోండి. యా, ఎట్లాగో పాజిటివ్స్ ఉంటాయి. సో ఐ వాంట్ స్టార్ట్ విత్ సమ్ క్రిటిక్. ఓకే. ఇలాంటి సినిమాల్లో ఎస్పెషలీ ఈ 80s సినిమాలు చాలా కాలం అయిన తర్వాత చూస్తాం కదా, కొన్ని విషయాలు ఏజ్ అవ్వడం అనేది చాలా సహజం. అస్సలు ఏజ్ కాకపోతే అప్పుడు షాక్ అవ్వాలి. అండ్ అట్లాంటి సినిమాలు మనం క్లాసిక్స్ లో చేసినాం ఆల్రెడీ. అస్సలు ఏజ్ కాలేదు, ఫుల్ ఫ్రెష్ ఉన్నాయి. ఇందులో నాకు ఒక్క ఆస్పెక్ట్ ఏజ్ అయినట్టు అనిపించింది, విచ్ ఇస్ ది ఐడియలిజం. ఆ స్టోరీ చెప్పడానికి ఆ సెన్స్ ఆఫ్ ఐడియలిజం ఏదైతే తీసుకొచ్చారో, ఇట్ వెంట్ అ లిటిల్ టూ ఫార్ సమ్ టైమ్స్ అండ్ ఇట్ గాట్ ఏజ్డ్ ఫర్ మీ సమ్టైమ్స్ పర్సనలీ. సమ్ టైమ్స్ అది ఎట్లా అంటే ఒక కాలేజ్ స్టూడెంట్స్ ఐడియా ఆఫ్ లెఫ్టీ లిబరలిజం, ఇట్స్ అ లిటిల్ టూ మచ్ ఆఫ్ దాట్. ఎంత వరకు అంటే రెస్ట్ ఆఫ్ ఇట్, ఆ సినిమా ఇట్ ఇస్ పాజిటివ్ ప్రాపగాండా. ఒక ఊర్లో అందరూ క్రమశిక్షణ వాళ్లే చేసుకుంటున్నారు అంటే అది రియలిస్టిక్ గానే కాదు, అందరికి తెలుసు. ఇట్స్ అ పాజిటివ్ ప్రాపగాండా అండ్ ఇట్ ఇస్ ఫైన్. పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. యా, బట్ ఇట్ ఇస్ ప్రాపగాండా, బట్ ఇట్ ఇస్ ఫైన్. అబ్సల్యూట్లీ ఐఎమ్ ఆల్ ఫర్ ఇట్. పాజిటివ్ అయితే ఎక్కడ నాకు ఏజ్ అయింది అనిపిస్తుంది అంటే ఆ సెన్స్ ఆఫ్ ఐడియలిజం ఏదైతే ఉందో మరీ ఎక్కువగా. ఎట్లా అంటే ఒక చిన్న సన్నివేశం, వన్ ఆఫ్ ద ఈ పాటల్లో సూర్యం ఎట్లా చూపిస్తారు అంటే, ఒక రిక్షావాడి దగ్గర సూర్యం ఏం చేస్తాడు, రిక్షావాడిని వెనక్కి కూర్చోబెట్టి వాడు దొక్కుతున్నాడు. వాడు దొక్కి గమ్యం చేరిన తర్వాత దిగి వాడికి పైసలు ఇస్తున్నాడు, తీసుకో అని చెప్పి. దాట్ ఈస్ నీ గుట్టి అక్కడే అనిపించింది. అండ్ ఇది సన్నివేశం, ఇది జస్ట్ ఒక ఉదాహరణ. ఎప్పుడైతే స్టార్టింగ్ లో వాడు గొడ్డలు తీసుకుంటాడు ముసలోడి దగ్గర, ఇదిగో యు ఫీడ్ ఏ బెగ్గర్ ఎ ఫిష్ ఎ డే, అది that the was my beggar point. keeps asking you for fish. Yes, you teach a beggar to catch a fish. He is not hungry for life. That's it. ఆ ముసలోడిని తీసుకెళ్ళి వేరే పని చూపే. నాకు ఈ రిక్షా వాడి దగ్గర ఎంత కామెడీ అనిపిస్తుంది అంటే, నువ్వు వాడికి ఏం సహాయం చేయట్లేదు, you are making him addicted to, you are stealing his work. వాడు బుద్ధిగా, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటారు కదా, బుద్ధిగా తాగకుండా తందనాలు ఆడకుండా పని చేస్తున్నాడు. వాడిని చేస్తే నువ్వు దోచుకుంటున్నావు వాడి చేసే పని, వాడి శ్రమ అంతా, తర్వాత డబ్బులు ఇస్తున్నావు. ఐ మీన్ జస్ట్ ఇమాజిన్, ఇస్త్రీ వాడి దగ్గర నువ్వు బట్టలు ఇచ్చినప్పుడు, సరిగ్గా నీ బట్టలు చేసినప్పుడు నువ్వు వచ్చేది పక్క నేను చేస్తా అని చెప్పి మొత్తం చేసి వాడికి డబ్బులు ఇచ్చినావు అనుకో, బాబు గారు అంటాడు వాడు. ఎస్, ఐ నో I am amazing. Yeah, I am amazing. I know it. కానీ నేను ఇప్పుడు వెళ్ళాలి. But keep saying it. Yeah, I have no time for the compliments. చుట్టుపక్కల వాళ్ళకి చెప్తా, I need to go. But make sure. Yes. My name is Suryam. మేము ఇక్కడ ఉంటాం మా గల్లీలో. ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా మాట్లాడుతుంటే just mention it. Yeah. నేను ఇప్పుడే వెళ్ళాలి. సో ఊబర్ బుక్ చేస్తాడు. ఊబర్ వాడు రాగానే, బాబు నువ్వు వెనక కూర్చో, నేను తోలుతా. పోయి అక్కడ చేరగానే మళ్ళీ యూపీఐ చేస్తే బాబు గారు అంటే, I just told a guy, కావాల్సి మీ ఇద్దరు డిస్కస్ చేసుకోండి. ఇదిగో వాడి నంబర్ తీసుకో. I know what you're going to say. కానీ నేను అర్జెంట్గా వెళ్ళాలి, నాకు ఆకలిస్తుంది. హోటల్కి వెళ్తాడు, ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళగానే తెలుస్తుంది ఇట్లా ఫ్లష్ పని చేస్తుంది, నంబర్ని పిలుస్తాడు. వాడు వచ్చాక టూల్ అప్పటి వరకు చూస్తుంటాడు. వాడు రాగానే హోల్డ్ వాడు వచ్చిన వరకు వాడు రాగానే వచ్చావు బాబు, వచ్చా నీకోసం వెయిట్. ఇది నీ టూ క్లిక్ టిప్. తెచ్చావు అన్ని తెచ్చావు కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. నువ్వు కలుపుతుండు, నేను ఇప్పుడే నువ్వు కూర్చొని కాఫీ తాగు, వసే ఏమే కాఫీ అని చెప్పి, వదినా కాఫీ అంటే కాఫీ తాగుతుంటే టీవీ చూడు, నేను వదినా కాఫీ అంటే అన్ని రెడీగా పెట్టాను బాబు, నువ్వు రావచ్చు అంటే కిచెన్కి వెళ్ళి కాఫీ. మళ్ళీ కాఫీ అవగానే వదిన కూడా బాబు అంటే, I know వదిన్, tell Anna and Nana. Yeah. Okay. You know how it is. నువ్వు మళ్ళీ నీకు మొదటి నుంచి చెప్పాలంటే, you have to be fast, man. Be fast. Get used to it. Get used to the awesomeness. It is the way I am. అంతే. I am the way it is.
అస్సలు ఎక్కడ దాకా తీసుకెళ్తాది ఇట్ డజంట్ మేక్ It never stops. ఇట్ నెవర్ స్టాప్స్ ఐ థింక్ గోస్ట్ లో మూవీలో ఇదే చెప్తుండేవాడు, నెవర్ స్టాప్స్. ఇట్ నెవర్ స్టాప్స్ ఎందుకంటే వాడు కూడా ఇట్లా పనిచ్చాడు గోస్ట్ కి, Yeah. ఇక అంతా మందు దాక్సంగా వచ్చి చంపేయాలని. Yeah. అయితే గోస్ట్ ఉరుక్కుంటూ వచ్చాడు ఇక్కడికి, వస్తే ఆగు నేనున్నాను కదా, నేను చంపుతా బాబు గారు. ఇట్ నెవర్ స్టాప్స్. ఇట్ నెవర్ స్టాప్స్. ఐ నో యా, యు నో వాట్ ఈస్, నాకు దీనికి అటాచ్డ్ ఒకటి ఉన్నది పంచాయతీ, అండ్ ఇట్ ఈస్ వెరీ బిగినింగ్ ఆఫ్ ద మూవీ. ఎప్పుడైనా విన్నావా గెట్ దెమ్ యంగ్ అని అంటారు? ఎస్, క్యాచ్ దెమ్ యంగ్. యా, క్యాచ్ దెమ్ యంగ్, గెట్ దెమ్ యంగ్. ఓ చిన్న బచ్చగాడికి ఎవడో ముఖం తెలియని ర్యాండమ్ పర్సన్ వాడు వచ్చి నీతులు చెప్తే వీడు వింటున్నాడంట. మన పెద్దలు చెప్తారు డోంట్ టాక్ టు స్ట్రేంజర్స్ అంటారు. అవును. అది ఎందుకంటారో నాకు అర్థమైంది మూవీ. వాడు ఒక చాలా ఏమంటారు సున్నితమైన వయసులో వేర్ హీ కెన్ బి మాక్సిమం ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, బికాస్ ఈజ్ లైక్ స్టిల్ నాట్ బ్లాంక్ స్లేట్. వాడు ముసలాడు వచ్చేసి నీకు 2 చేతులు ఎందుకున్నాయి తెలుసా, ఒక చెయ్యి నీకు ఒక చెయ్యి నాకు. అవునా, నేను తినడానికి కడుక్కోవడానికి అనుకున్నా. నాకు వేరేగా చెప్పారంటే ట్రాష్, అంతా ట్రాష్. ఓకే, నేను బాగా మెస్మరైజ్ చేస్తా, లిసన్ టు మీ, ఫాలో మీ అని చెప్పి ర్యాండమ్ గా పాట పాడుకుని తిరుగుతుంటాడు. చుట్టుపక్కల చూడరా. అండ్ ఇట్స్ అ గ్రేట్ సాంగ్, బై ద వే, అమేజింగ్ సాంగ్. ద లిరిక్స్ కానీ నాట్ ఫర్ కిడ్స్. నాకేమనిపించిందంటే, ఐ మీన్ యూ గివ్ ఎ మోటివేషన్ ఆర్ యూ గివ్ ఎ బ్యాక్ స్టోరీ టు ద మెయిన్ క్యారెక్టర్ కదా. నువ్వు అన్నట్టు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ఇట్ గోస్ ఐరన్ ర్యాండ్. ఓ మై గాడ్. ఈ లిమిటర్స్ బెటర్ టు వాట్ లెవెల్ ఇట్ విల్ గో. అండ్ ఇది అగైన్ దిస్ ఇస్ అ ట్రోప్ విచ్ ఇస్ దేర్ ఇన్ ఆల్ ద తెలుగు మూవీస్, అంటే మెజారిటీ ఆఫ్ అవర్ మూవీస్, వేర్ ద లీడ్ క్యారెక్టర్ హ్యాస్ నో లిమిట్స్. నాకు అక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఒక క్యారెక్టర్కి అండ్ ఫర్ అ మూమెంట్ లైక్ టేక్ అవే వెదర్ లీడ్ ఆర్ విలన్ ఆర్ వాట్ ఎవర్, వెన్ యూ ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్తే ఈజ్ ఈ స్టిల్ ఎ గుడ్ గై ఈజ్ అ క్వశ్చన్ ఆన్ ద టేబుల్. అది ఏదైనా కానీ, మంచితనం కానీ చెడ్డతనం కానీ, ఒక వెల్ విషింగ్, ఇది రిక్షా దొక్కడం కానీ ఏదైనా చూసుకుంటే, ఇఫ్ యూ టేక్ ఇట్ టు ద ఎక్స్ట్రీమ్, ఈజ్ ఈ స్టిల్ ఏ వర్తీ ఏమంటారు అస్పైరబుల్ క్యారెక్టర్? దట్ ఈస్ అ క్వశ్చన్ ఆన్ ద టేబుల్. ఎప్పుడు చూసినా కానీ ఇట్ ఈస్ జనరలీ ద విలన్స్ హూ హ్యావ్ దట్ బ్లాక్ అండ్ వైట్. ఇట్ ఈస్ నాట్ ద హీరోస్. ద హీరోస్ ఆర్ ద వన్స్ హూ మోడరేట్, హూ బ్యాలెన్స్ అవుట్ దట్ బ్లాక్ అండ్ వైట్ ఫీలింగ్. రైట్. కానీ ఈ సినిమాలలో నాకు అదొక్కటే క్వశ్చన్, ద డిబేట్ ఇన్ మై హెడ్ ఇస్, డూ యూ వాంట్ టు మేక్ దెమ్ సో ప్యూర్? ఈస్ ప్యూరిటీ ద ఆస్పెక్ట్ టు ఆస్పైర్? ఎందుకంటే ఇఫ్ దట్ ఈస్ ద ఆస్పెక్ట్ టు ఆస్పైర్, యూ షుడ్ సెలబ్రేట్ విలన్స్, బికాస్ విలన్స్ ఆర్ ప్యూర్. వాళ్ళు ఉన్నంత ప్యూర్ ఎవరు ఉండరు. నువ్వు ఒకసారి లైక్ వి హావ్ కన్సిస్టెంట్ బిగ్ డిస్కషన్ చేసాం. విలన్స్ చాలా లైక్ మెథాడికల్ ఉంటారు, చాలా పద్ధతులు ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇది ఇంగ్లీష్ పాడ్కాస్ట్ లో ఈవిల్ ఇట్స్ నాట్ ఈజీ ఎపిసోడ్, ఇట్స్ నాట్ ఈజీ. నేను ట్రై చేసిన, గుర్తున్నా అప్పుడు నువ్వు యువర్ స్మెల్లింగ్ ఆఫ్ పెట్రోల్, అదే అదే అనిపిస్తుంది. అండ్ అగైన్ కేస్ ఇన్ పాయింట్ చాలా కాంటెంపరీ మూవీస్ ఉన్నాయి విచ్ వాస్ మై డిబేట్, లైక్ హాయ్ నాన్న ఒకటి ఉంది, సరిపోదా శనివారం ఇస్ అనదర్. బట్ ఆల్ దీస్ మూవీస్ హ్యాడ్ దట్ వన్ ప్రాబ్లమ్, కి యు ఆర్ మేకింగ్ ద క్యారెక్టర్ ప్యూర్. సో అక్కడ నాకు కొంచెం ఒక డిబేట్ వస్తుంది. వాట్ వీ వాంట్ టు సీ ఇస్, వీ వాంట్ టు సీ ఏ హ్యూమన్ వర్జన్ ఒక లీడ్ లో. వీ వాంట్ టు సీ ద ఫైట్ బ్యాక్ నేచర్, గ్రిట్ చూడాలనుకుంటాం, ఒక డెడికేషన్ చూడాలనుకుంటాం, అవన్నీ చూడాలనుకుంటాం. బట్ ఈ ప్యూర్ చేసేసరికి ఏమవుతుంది అంటే, వాడు ఇక అన్ఇన్స్పైరబుల్ అయిపోతాడు. రైట్. అన్ఆస్పైరబుల్ అంట, అన్అటైనబుల్. నువ్వు హీరోయిన్ అని చేయి అన్అటైనబుల్, అదో రియలిస్టిక్. ఇది అవునరా బై, ఇంత అందంగా ఉంది, నేను ఐ విల్ నాట్ గో బిహైండ్. కానీ లీడ్ క్యారెక్టర్ ని ఐ థింక్ దట్ అదొక మిస్ ఉంటుంది ఎప్పుడు. పర్సనలీ ఐ లైక్ పీపుల్ హూ లీడ్ ద మూవీ, అండ్ దట్ ఈస్ వై నాకు జనరలీ కామెడిక్ హీరోస్ నచ్చుతారు. ఎందుకంటే దే హ్యావ్ దట్ ఫ్లా. రైట్. వాళ్ళలో ఆ ఇది ఉన్నది. వీళ్ళలో ఫ్లా ఏంట్రా అంటే వీళ్ళు ప్యూర్ ఇంటెన్షన్స్, దే టూ గుడ్ టు బి ట్రూ. అండ్ అది నాకు కొంచెం ప్రాబ్లం. అండ్ ఇందులో అయితే ఓ రాడిన పాప అట్టిపట్టు తీసేయలేదు, వాడికి ఏదో ఉన్నది పంచాయతీ, వాడు పద్యాలు చదువుకుంటూ వెళ్తుండు. వీడంతా అడుగుతాడు, ఓహో నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇది చేస్తున్నావా, నీకు దేవుడు 2 చేతులు ఎందుకు ఇచ్చాడు కదా తెలుసా, అది ఇది అని చెప్పేసి వాడు వెళ్ళిపోతాడు పాడవాడుకుంటూ. వీడు స్కార్డ్ ఫర్ లైఫ్. ఇక వీడికి ఫాదర్తో ప్రాబ్లం ఉంది, వీళ్ళతో ప్రాబ్లం ఉంది, దేశంతో లోకంతో ప్రాబ్లం ఉంది, వాడు ఊరోళ్ళతో ప్రాబ్లం ఉంది. ద సెకండ్ ఆస్పెక్ట్ అది ఎట్లా ట్రికిల్ అవుతుంది చూడు. ఇప్పుడు ఆ లలిత ఉన్నది పాపం, దాన్ని కూడా ఒక రకంగా ప్యూరిటీ అన్నట్టు చూపించిండు. ఇది చేయలేను నేను, ఐ విల్ డూ ఇట్ అండ్ షో ఇట్ యూ. కానీ లాజికల్ గా ఉంది ఆ పిల్ల. నువ్వు గుడిలో చేయవంటే అచ్చా గుడి దూరం ఎంత దూరంకి వెళ్ళాలి అని చెప్పి ఎక్కడో కొండ పని చేస్తుంది. రైట్.
కానీ వాళ్ళు ఆ అమ్మాయిలని ఒక ఫెమినిస్ట్ మీటింగ్ పెడుతుందా, అవును గుడి కింద కూర్చొని మాట్లాడుతుంటారు వీళ్ళంతా. యా అందులో దే ఆర్ ఆస్కింగ్ సమ్ జెన్యున్ క్వశ్చన్స్. మేము ఇట్లా ఏమంటారు కంప్లై చేయకపోతే మా మగోళ్ళు బయటకు వెళ్ళిపోతారు. దే విల్ గో టు లైక్ గుడిసెలు వాట్ ఎవర్, రైట్, వెళ్ళని అంటది. అట్లా ఇష్టం వెళ్ళని అని. దట్ ఈస్ హౌ ఇస్ దట్, లైక్ దే విల్ నెవర్ కమ్ బ్యాక్. నో ఐ మీన్ ఎన్ని రోజులు అని పోతారు వాళ్ళు. ఎంతైనా అది ట్రాన్సాక్షనలే ఉంటది. వాళ్ళకి కావాల్సింది ఆ ఇంటిమేసీ అదంతా మీ దగ్గర కదా వచ్చేది అని. దట్ వాస్ హర్ ఐ నో. కానీ ఏంటంటే ఆ వెళ్ళని అన్న కాన్సెప్ట్, ఇట్ ఈస్ ఐ డోంట్ నో, ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ఓ ఇట్ ఈస్ టూ ఫార్ ఫెచ్డ్. ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయిని వెళ్ళని అంటావా, రైట్, యూ ఫ్లిప్ ద టేబుల్ కదా, ఓకే మా అందరు సేమ్, యూ రిప్లేస్ ఆల్ ఉమెన్ అండ్ పుట్ మెన్. వాళ్ళలో కూర్చొని అరే మా పెళ్ళాం ఇట్లా, నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా నన్ను ఎంతసేపు నన్ను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు ఫోను సోషల్ మీడియా ఉంటుంది. వెళ్ళని చాట్ చేయని వేరే అబ్బాయిలతో. ఎన్ని రోజులు చాట్ చేస్తుంది, నీ దగ్గరికి కాదు వస్తుంది. ఎందుకు వస్తుంది, పోయినది అంటే పోతుంది అది. సో యునో అక్కడ నాకు ఐ హ్యాడ్ దట్ ఐడియలిజంది కొంచెం, ఐ ఫెల్ట్ లైక్ షుడెంట్ హ్యావ్ గాన్ దిస్ ఫార్ అన్నట్టు. రైట్. సో 1988కి మేబీ ఇట్ వాస్ ఫైన్. ఆ టైంకి ఇంత ఐడియలిజం రావడము అదొక రిఫ్లెక్స్ రియాక్షన్ అయి ఉంటుంది మేబీ, యూనో ఆ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ బట్టి. ఇప్పటికీ ఆ ఒక్క ఆస్పెక్ట్ ఏజ్ అయింది నాకు. అండ్ నాకేమనిపించింది అంటే ఇలాంటి కథనే, ఇలాంటి డైనామిక్సే తక్కువ, కొంచెం ఐడియలిజం తక్కువ చేసి కొంచెం ప్రాక్టికాలిటీ పెంచితే ఇట్స్ బేసిక్లీ రిపబ్లిక్. నాకు కంటెంపరీ టైంలో సేమ్ రుద్రవీణనే బట్ లెస్ ఐడియలిస్టిక్ అంటే రిపబ్లిక్ అనిపించింది. రిపబ్లిక్ బికాస్ డాడీ ఇష్యూస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, సొసైటీ ఇష్యూస్. యా యు నేమ్ ది ఇష్యూ, ఇట్స్ దేర్. టిక్ ఆల్ ద ఇష్యూస్ అని అంటారు చూడు. వాళ్ళు మసాజ్ ఎప్పుడైనా మసాజ్కి వెళ్తే వాళ్ళు చెప్తారు నెక్, బ్యాక్, అది అన్ని టిక్ చేసుకుంటూ పోతాం. అట్లానే ఇది. సో ఈ రిపబ్లిక్ డైరెక్టర్ అయితే ఎక్కడ కూడా షుగర్ కోటింగ్ గానీ అట్లాంటివి ఏమి చేయకుండా ఐడియలిజం తో, అంటే స్టోరీలో చాలా సిమిలారిటీస్ అంటున్నా రిపబ్లిక్ అండ్ రుద్రవీణ. నాకైతే ఇట్స్ ప్రెటీ మచ్ సేమ్ మూవీ ఆల్మోస్ట్, ఎక్సెప్ట్ ఫర్ ఫ్యూ చేంజెస్. కాకపోతే ఇందులో షుగర్ కోటింగ్ ఏ కాకుండా డైరెక్టర్ వెంట్ ది ఆపోజిట్ డైరెక్షన్. షుగర్ కోటింగ్ కాదు ఇక్కడ, బిడ్డ నీకు ఉప్పు కారం చలి పెడతాను చూడు, ఇప్పుడు నిమ్మకాయ దాని మీద ఇట్లా ఆ యాంగిల్ తో పోయాడు. బట్ అదర్వైజ్ ఆల్సో ద స్టోరీ ఇస్ అ క్లాసికల్ సిద్ధార్థ స్టోరీ. గౌతమ్ బుద్ధ, అన్ని సౌకర్యాలు, అన్ని ప్లెజర్స్ ఉన్నాయి, లగ్జరీస్. బట్ రియల్ వరల్డ్ చూసాక మొత్తం డిసల్యూషన్ అయిపోతాడు, కలికాలం అనుకుంటాడు. ఎందుకంటే ఎంత ఐడియలిస్టిక్ అంటే సూర్యం ఏదైతే పనులు చేస్తాడో ఈ ఊర్లో, ఇంత ఉద్ధరిస్తే వాడిని బతకని వాడు ఎవడు మామూలుగా అయితే ఇమ్మీడియట్ గా వాడిని లేపేస్తారు. ఎందుకంటే ఒక ప్రాంతము మరీ అంత అభివృద్ధి చెందితే, ఎవరైతే చెందితే అది చెందుతుంది అక్కడ అభివృద్ధి, వేరే ఊర్లో కూడా పాకింది అది. అదే ఒక్క ఊర్లో నువ్వు చేస్తేనే పొలిటికల్ ఇంట్రెస్ట్ పవర్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ వస్తారు నేను తొక్కనికి. అందులో నువ్వు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఆ టైంలో చేసినావు అంటే అది చాలు వంక. ఎందుకు పొలిటికల్ వర్క్ వెళ్తున్నావు, ఆ బార్వాడే ఉన్నాడు, అదే కళ్ళు కాంపౌండ్ వాడు, వాడే లేపేస్తాడు. సో అది ఒక ఐడియలిజం తో ప్రాబ్లమా? రియలిస్టిక్ కానే కాదు, ఎవడైనా లేపేస్తాడు. అయినా కానీ ఇంకో విధంగా చూస్తే మరీ అంత లెవెల్లో ఘనకార్యం చేస్తే కూడా నీకే ఇబ్బందులు ఉంటాయి. నీ రోజు బతుకులో నీకు చాలా చిరాకేస్తుంది. ఎందుకంటే ఇంటి బయటికి రాగానే ఏదో ఒక రోజు కాని రోజు ఒక పెద్ద పాలిటిషియన్ వస్తాడు ఊరికి. ఎవరు బాబు నువ్వు, ఇదంతా ఎట్లా సాధించావు నువ్వు, చెప్పు నాకు, నేను వినాలంది అంటే నడుచుకుంటూ అలా సరదాగా ఇక్కడ తాగేవాళ్ళు చాలా మంది, నమస్కారం బాబు గారు, నమస్కారం. సో ఇప్పుడు ఏం చేసామంటే స్టార్టింగ్ లో మేము ఎలా ప్లాన్ చేసామంటే నమస్కారం బాబు గారు, నమస్కారం, ఎస్ ఓకే. సో నేనేం చెప్తుండే, రైట్, మాకు నీళ్ల కరువు ప్రాబ్లం ఉంటే దండాలయ్యా, నమస్కారం. సో నీళ్ల కరువు ఉంటే ఇట్లా మేమే శ్రమ కూర్చి మేము ఈ ట్యాంక్ కట్టుకున్నాం. నమస్కారం అయ్యా, ఎంత అరే రోజు మనం చేసేది ఇదే. వి డూ దిస్ ఎవ్రీ డే గైస్, కమ్ ఆన్. రోజు నేను కొంచెం చెప్పుకోవచ్చా ఇక్కడ, కథ చెప్తున్నాను ఇక్కడ, మీరు చెప్తారు ఎట్లా, అదే ఎంత మంది చెప్పమన్నా. Yeah, so give me a break. Yeah. Okay, so where was I? Namaskaram ayya. Oh God. I should have never helped you guys.
అసలు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి. రోజు పొద్దున అసలు ప్రశాంతం లేకుండా ఉంటది, ప్రైవసీ ఉండదు అస్సలు. నువ్వు రాత్రి హాయిగా పడుకున్నావు, బాబు గారు ఎవరు అంటే, బాబు గారు మీరు, నేను రిక్షా కోసం ఇట్లా వచ్చింది గిరాకు, మీరు తొక్కుతారా? అందరు ఇంటికి వచ్చి వాళ్ళ పనులు చెప్తున్నానంట. అదే పక్కింటోడు వచ్చి బావగారు బుడ్డోడు దొడికెళ్ళాడు, బాబు గారు ఫ్యాన్ వేస్తారా? స్విచ్ ఆన్ ద ఫ్యాన్. But yeah, it is little far-fetched. But నాకేమనిపిస్తుంది అంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ అంతే. అండ్ ఈ ఆర్టిస్టిక్ టైప్స్ తో ఇదే వచ్చింది బాగా, కొంచెం ఐడియలిస్టిక్ టెండెన్సీస్ ఉండిపోతాయి. సాధారణమైన మనుషులు అయితే మ్యాంగో పీపుల్స్ ఊత్లో ఐడియలిజం చాలా ఎక్కువ ఉంటది. ఓ స్కూల్లో కాలేజ్ లో ఉన్నప్పుడు ఉద్ధరించేయాలి అసలు ప్రపంచాన్ని, అసలు పేదరికం ఎట్లా ఉంటది, అసలు తిండి లేకుండా ఎట్లా పోతారు, అట్లా ఉండకూడదు, ఇది అది ఫుల్ విప్లవం బట్టి ఉంటారు. ఎట్లా కొంచెం రియలిస్టిక్ ఏజ్ ఉద్యోగం స్టార్ట్ అయినప్పుడు, కొంచెం శాలరీ చేతికి వచ్చినప్పుడు స్ట్రేంజ్, అట్లా ట్యాక్స్ ఇట్లా తీసుకుంటావా? ఓ వాట్ వాస్ ద వన్ థింగ్ ఐ వాస్ థింకింగ్, ఈ ఊరికి ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనుకుంటున్నా. I was thinking వీళ్ళు ఏమైనా అమ్ముతున్నారా, దో దే డిడ్ంట్ షో ఇట్. అగ్రికల్చరా లేకపోతే ఏంటి, ఎవరికి అమ్ముతున్నారు, లేకపోతే ఇవి కూడా ఫ్రీగా ఇచ్చుకుంటున్నారా, పంచుకుంటున్నారా వీళ్ళు, అది ఇది అని ఆలోచిస్తుండే నేను. అండ్ అగైన్ బట్ దట్ వాస్ టూ మచ్ ఆఫ్ ఏమంటే డైసెక్షన్ అనిపిస్తుంది. బట్ ఆఫ్ ద బ్యాట్ అయితే ఎస్, దట్ వాస్ అ ఫన్నీ థింగ్ విచ్ డజంట్ స్టిక్. ఇట్ డజంట్ స్టిక్. అండ్ అదొక్క చిన్న ఆస్పెక్టే కొంచెం ఏజ్ అయింది ఈ సినిమాలో. కాకపోతే ఏజ్ ఏమి కాలేదు అంటే, ఆన్ ద సర్ఫేస్ ఈ కాస్ట్ ఇష్యూ ఒక లాంటి క్లాస్ ఇష్యూ లాగా చూపించారు కదా, దాని కింద చాలా కంటెంపరీ ఇష్యూస్ ఉన్నాయి విచ్ హావ్ నాట్ ఏజ్డ్ అట్ ఆల్. You know what else didn't age? The romance of Suryam and Lalita. I felt it didn't age. ఎందుకో చెప్తా. Desperation of the guy. Girl knows it. Girl plays with him. Never didn't age till date. No, it's the classic మీటింగ్ రిచువల్ అంతే. ఓల్డెస్ట్ ఇది. సో డైరెక్షన్ బ్రో, ఐ హావ్ టు టాక్ అబౌట్ డైరెక్షన్. లెట్స్ గో టు పాజిటివ్స్. దిస్ ఎపిసోడ్ ఇస్ స్పాన్సర్డ్ బై మొమెంటో. కొన్ని సినిమాలలో, ఇలాంటి సినిమాలలో డైరెక్షన్ చూస్తే నాకైతే పర్సనలీ ఇట్స్ లైక్ మీటింగ్ అ లాంగ్ లాస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఇలాంటి డైరెక్షన్ కనపడట్లేదు ఎక్కడ. It's almost like it went out of style. When it is not out of style, it is still timeless. Okay, I'll ask you a very basic question, fundamental question. No, direction అంటున్నావు కదా, what is direction? Okay, I was going to that. So go fast. ఇవన్నీ డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, లైక్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ప్రతి ఒక్క ఆర్టిస్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ఇట్స్ లైక్ ఒక ఆర్కెస్ట్రాలో ఒక్కొక్క మ్యూజిషియన్ లాగా, they're performing their own strength and their own speciality, right from the DOP to actors to writer. వీళ్ళందరూ ఒక్కొక్కటి పర్ఫామ్ చేసి వాళ్ళ స్ట్రెంగ్త్ కి ముందు తీసుకొచ్చి పెడుతున్నారు. ఇట్లా డైరెక్టర్ ఏం చేస్తున్నాడు అంటే, హీఈస్ కండక్టింగ్, వీటన్నిటిని కలుపుతున్నాడు. ఎలా కలుపుతున్నాడు అంటే, సినిమా యాజ్ ఎ మీడియంలో నీకు ఎందుకు ఇది అంతా స్టిక్ అవుతుంది అబవ్ బుక్స్, అబవ్ మ్యూజిక్, above all of this, ఎందుకంటే ఇవన్నీ కలుపుతుంది, brings all of them together and ఇది జస్ట్ 1+1+1+1 కాదు. ఇవన్నీ కలిపితే ఆ ఫైనల్ నంబర్ అనేది, ఆ రిజల్ట్ అనేది ఇంకా చాలా రేట్లు ఎక్కువ ఉంటుంది. అండ్ సినిమాని బాగా చేస్తే ఒక డైరెక్టర్ ఆ లెవెల్ కి టచ్ అవుతుంది. ఏంటంటే నీకు ఆ మూవింగ్ ఇమేజెస్ లో ఏదైతే డిఓపి హెల్ప్ తీసుకుంటాడో, పర్ఫార్మెన్స్ లో ఏదైతే యాక్టర్స్ హెల్ప్ తీసుకుంటాడో, డైలాగ్స్ అండ్ దీంట్లో ఏదైతే రైటర్ హెల్ప్ తీసుకుంటాడో, అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏదైతే ఎడిటర్ దగ్గర హెల్ప్ తీసుకుంటాడో, అండ్ ఏదైతే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర హెల్ప్ తీసుకుంటాడో, ఇవన్నీ ఏ విధంగా కలుపుతాడు అంటే ఒక చెప్పుకోలేని సెన్సేషన్, ఫీలింగ్స్ పుట్టిస్తాడు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో ఉదాహరణలు ఏంటంటే, లలిత ఇంట్రొడక్షన్ అక్కడెక్కడో దూరం కొండలో చేతి కింద శోభన. ఓకే, శోభన అంటే నువ్వు డైరెక్ట్ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ ఫేస్ పెట్టేసినావు అనుకో, యూ కెన్ గో టు స్లీప్, షీల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్. కానీ అక్కడ ఎక్కడో కొండ మీద పెట్టి ఒక ఫార్ షాట్ తీసి ఎందుకు అవసరం ఏంటి? ఆ కొండలతో పాటు, ఆ ల్యాండ్స్కేప్ తో పాటు, ఆ ల్యాండ్స్కేప్ లో
ఈమె ఎలాంటి ఫార్మ్స్ క్రియేట్ చేస్తుంది, ఇదంతా చూసే వాళ్ళకి ఒక వేరే ఎక్స్పీరియన్స్ వస్తుంది సబ్ కాన్షియస్లీ. ఇవి ట్రెడిషనల్ మీడియం షార్ట్స్, క్లోజ్అప్ షార్ట్స్, ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ షార్ట్స్ లో పెడితే ఎలా అయితే ఇప్పుడు కంటెంపరీ ఫిల్మ్ మేకర్స్ కి ఒకలాంటి అబ్సెషన్ అయిపోయిందో ఫర్ సమ్ రీజన్, ఎక్కువ మనము వాళ్ళనే చూస్తున్నాం కానీ వాళ్ళ చుట్టుపక్కల ఏముంది ఆ ప్రపంచము అదంతా ఎక్కువ కనపడదు. యూ కాంట్ రియలీ రిలేట్ యాజ్ మచ్, నువ్వు అందులో దూరలేకపోతావు. కానీ ఎప్పుడైతే ఒక డైరెక్టర్ స్పేస్ లేదు, మార్జిన్స్ లేవు, ఎప్పుడైతే ఒక డైరెక్టర్ నీకు పూర్తిగా చూపించి ఓపిక్గా నీకు ఆడ నుంచి ఈడ దాకా చూపిస్తాడో, సేమ్ జంధ్యాల, ఆనా పెళ్ళంట, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము, మొత్తం పైన నుంచి కింద దాకా ఓపిక్గా చూపిస్తాడు. సో అలాంటి సన్నివేశాల్లో మనకు ఆ స్పేస్ దొరుకుతుంది. అండ్ ఆ స్పేస్ లో మనం కొంతవరకు సినిమాని సినిమాలాగా చూస్తున్నాము, కానీ కొంతవరకు మన మైండ్ కి ఇంకెక్కడో పోవడానికి కూడా ఒక అవకాశం ఇస్తారు వాళ్ళు, ఒక స్కోప్ ఇస్తారు వీళ్ళు. ఇంకో ఉదాహరణ ఏంటంటే లలిత ప్రియ కమలం పాటలో ఆ సిల్యువేట్ షాట్స్, వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్ షార్ట్స్. అవి ఏంటంటే ఆ సిల్యువేట్ స్టైల్, మొత్తం బ్యాక్ లైట్ తో సబ్జెక్ట్స్ గానీ క్యారెక్టర్స్ గానీ మొత్తం నీడలో ఎట్లయితే పెట్టేస్తారో, దాంతో ఒక సబ్ కాన్షియస్లీ ఒక వేరే ఫీలింగ్ వస్తుంది తెలుసా. ఇట్స్ నాట్ ద సేమ్ యాజ్ హీరో, నేను హీరో ఫ్యాన్ ని, ఎస్ నువ్వు చాలా మంచి పెద్ద ఫ్యాన్ అయి ఉండొచ్చు, ప్రతిసారి 24/7 వాడు ముక్కలో దూరే చూడాలా నువ్వు. అంటే ఇప్పుడు నాదో థియరీ ఉంది, ద కాన్సెప్ట్ ఆఫ్ ఇమర్షన్ అని ఉన్నది కదా, అది మారింది. ఇదివరకు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అంటే ఆడియన్స్ కి కలిగించే ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అంటే కెమెరా ఎంత దూరగలుగుతుంది, టెస్టింగ్ ద జూమ్, దే బికమ్ లిటరల్ లైక్ లిటరల్ ఇట్లా జస్ట్ ముక్కు కనబడుతుంది ఫస్ట్, తర్వాత ఇట్లా కొంచెం ఇట్లా మనం అనుకోవాలి అబ్బా ఎంత బాగుంది జూమ్ అని. సో అదొకటి నాకు. బట్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మేకింగ్ యూ ఫీల్ లైక్ యు ఆర్ దేర్, ఎందుకంటే ఒక నువ్వు ఆ స్టార్టింగ్ అన్నావు కొండపైన డాన్స్ చేయడంది, అందులో 2-3 ఆస్పెక్ట్స్ ఉన్నాయి విచ్ ఐ కాంట్ బ్రష్ పాస్ట్. ఒకటి వచ్చేసి సూర్యంకి అర్థమవుతలేదు అందరు కూర్చొని ఏం చూస్తున్నారని, అక్కడ నాకు ఒక చిన్న ప్యారడీ కనబడింది. ఏమంటే ఏమవుతుంది అని అడుగుతుంటారు కదా, అందరు చెప్తున్నారు ఓ అదో పెద్ద కథలే అని. ఫైనల్లీ వెన్ గెట్స్ టు అది పెద్ద విషయం కాదు, అది అండ్ ఇట్స్ వెరీ స్మాల్ ఇన్సిడెంట్. కానీ అందరూ ఓ బిల్డప్ ఇస్తున్నారు జస్ట్ బికాస్ ద లేడీ వాస్ డాన్సింగ్. సెకండ్ వచ్చేసి ఫైనల్లీ వీడిని అడుగుతాడు ఎవడో, సో ఇక్కడ ఏమవుతుంది అని. సూర్యం జస్ట్ లైక్ ఆ షీప్ మెంటాలిటీ, ఆ పెద్ద కథలే అంటే వాడు ఒప్పేసుకుంటాడు, ఓహో నాకు అంత టైం లేదు అని. సో దట్ వాజ్ లైక్ ఐ థాట్ వాజ్ అ వెరీ ఇంటెలిజెంట్ కామిక్ ఇది, అది ద వే దే టుక్ అవుట్ ద మూవీ, ద సీన్. నాకైతే దట్ వాజ్ సటైర్, అదే లైక్ ఇది ఇట్స్ అ సటైర్ ఆన్ చైనీస్ విస్పర్స్ అండ్ ఆల్సో మాబ్ మెంటాలిటీ, జాంబిఫికేషన్ ఉంటుంది సొసైటీలో. అదొకటి. సెకండ్ పాయింట్ ఏంటంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు బి గివెన్ స్పెషల్ ట్రీట్మెంట్ జస్ట్ బికాస్ యు ఆర్ ద లీడ్. ఇది నువ్వు సూర్యం ఇంట్రడక్షన్ లో చూసినా వాడు ఆ గుడి పైన కూర్చొని చెట్టుకు వస్తూ ఉంటాడు, రైట్. ఆ పొలిటీషియన్ చిన్నబాబు ఎవరు అంటే వాడు తీసుకెళ్ళి చూపిస్తే సూర్యం ఈజ్ లైక్ మోస్ట్ అన్గ్లామరస్ పొజిషన్ లో ఉంటాడు అక్కడ. వెల్ యాక్చువల్లీ దేవుడి కంటే ఎత్తుగా ఉన్నాడు కదా ఈ మనిషి అంటాడు, అది బిల్డప్. సో చాలా డెలిబరేట్ గా పెట్టారు. దట్ ఈస్ ద రైటప్, దట్ ఈస్ ద రైటింగ్ బ్యూటీ. హౌ యూ లిఫ్ట్ ఒక క్యారెక్టర్ ని అంటే ఇట్ ఈస్ త్రూ అదర్ పీపుల్, రైట్. ఒక వర్తి ఒక రిలవెంట్ డైలాగ్ ఉండాలి అక్కడ. అక్కడ వాడు ఒక లాజికల్ పని చేస్తున్నాడు సూర్యం, అండ్ వీళ్ళు ఒక మాట అన్నారు డిపిక్టింగ్ వీళ్ళ పర్సెప్షన్ నుంచి, చూసావా ఎంత మంచోడు దేవుడి కంటే పైన ఉన్నాడు, అది వాట్ ఎవర్ పొలిటీషియన్స్. ఇప్పట్లో అంటే హీరో జస్ట్ కార్ లో డోనట్స్ కొట్టి బయటకు వస్తాడు, అది కూడా లిటరలీ లైక్ బండి నడుపుతాడు, బండి రోడ్డు మధ్యలో పెట్టి స్టాండ్ వేసి సిగరెట్ కొడుతూ ఉంటే చూస్తుంటే అబ్బా అని అనిపిస్తుంది. లైక్ అగైన్ డైగ్రెషన్ కానీ మిస్టర్ బచ్చన్ సరిపోదా శనివారం లిస్ట్ సగం గడ్డం అట్లా. ఇప్పటికీ ఐ వాంట్ టు ఆస్క్ హూ షేవ్స్ లైక్ దాట్? నోబడీ. అన్లెస్ యు ఆర్, అది ఉంటారు కదా మేల్ ఫీమేల్ డాన్సర్స్ ఉంటారు, దే డాన్స్ ఫర్ బోత్ ద జెండర్స్. ఐడియలిజం గాన్ క్రేజీ. ఐడియలిజం has left the building. Okay, girls gone wild ante, idealism gone wild. Correct. Why should writers have all the fun? Ante. Even the Lalita introduction lo kuda she is not shown, and that was a part of the curiosity. నాకు కూడా అరే నాకు దగ్గర నుంచి చూపి అన్న ఒక ఫీలింగ్ రావాలి ఆడియన్స్ లో. ఆ ఫీలింగ్ వచ్చే వరకు దూరంకి వెళ్ళి చూడు నువ్వు. ఒక్కసారి నీకు ఆ ఫీలింగ్ వచ్చిందా, ఇప్పుడు తీసుకెళ్తా నీకు, యాక్చువల్లీ ఐ మేక్ యూ మీట్ హర్ ఇన్ పర్సన్. అండ్ దట్ ఈస్ సచ్ ఎ వెరీ రియలిస్టిక్ వే ఆఫ్ మీటింగ్ పీపుల్ అనిపిస్తుంది నాకు. ఇంకోటి ఏంటి తెలుసా, ఆన్ అన్ ఇమోషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ కదా, సూర్యం ఎప్పుడైతే
బ్యాక్ లైట్ లో కొన్ని షార్ట్స్ ఉంటాయి సిల్యువెట్ లో ఓన్లీ నీడనే కనిపిస్తుంది, సూర్యం మొహం కనపడదు, బాడీ కనిపిస్తుంది దూరం నుంచి. కూర్చొని ఏదో గంభీరంగా ఆలోచిస్తుంటాడు, దాని ఎఫెక్ట్ వేరేగా తగులుతుంది చూసేవాడికి. ఆ మొత్తం ఆ మనిషిని అంత చిన్నగా పెట్టడము, ఆ సన్సెట్ ని అంత పెద్దగా పెట్టడము, దాని ఎఫెక్ట్ సబ్ కాన్షియస్లీ ఎంత వేరేగా ఉంటది అంటే నువ్వు ఎంత ముక్కులో దూర్చి క్లోజ్అప్ పెట్టినా నీకు అది రాదు. ఇంకోటి ఏంటంటే నేను సైతం పోర్షన్ లో ఎలాగైతే ఒక ఫుల్ ఫోర్స్ నడుస్తున్నాడో నీకు అది మొత్తం బాడీ షాట్ చూపిస్తే గానీ నీకు ఆ ఎమోషన్ తెలియట్లేదు. అందులో సూర్య మొహం సరిగా కనబడడం కూడా కనపట్లేదు, క్లోజ్అప్ పెడితే ట్రెడ్మిల్ పైన నడుస్తున్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. కానీ అవసరమా? అవసరం లేదు. ఎందుకంటే నీకు వేరే దగ్గర సూర్య మొహం క్లియర్ గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మొత్తం సూర్యంని నువ్వు పూర్తిగా చూస్తున్నావు. సో వాడు బాడీలో ఏదైతే ఎమోషన్ ఉందో, ఏదైతే ప్యాషన్ ఉందో, ఏదైతే ఉగ్రం ఉందో అది నువ్వు చూస్తున్నావు అక్కడ. అండ్ ఇది నువ్వు క్లోజ్అప్ ముక్కులో దూరిస్తే నీకు రాదు ఎఫెక్ట్. అండ్ నీకు కొన్ని చెప్తా, ఇట్ మైట్ బి ఇన్కాన్సిక్వెన్షియల్ బట్ ఇట్ మేడ్ మీ థింక్. పొలిటీషియన్ వస్తున్నప్పుడు ఈ పాట అయిపోతుందా చుక్కల్లో, సో ఆ పొలిటీషియన్ వస్తున్నప్పుడు ఒక సీన్ ఉన్నది, దూరంకి వెళ్ళి అంబాసిడర్ వస్తూ ఉంటుంది. ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ఫ్రమ్ థింకింగ్ ఎందుకు ఇది, వాట్ ఆర్ వీ గెటింగ్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ ఫర్ మీ ఇట్ ఫోర్స్ మీ టు లైక్ సెట్ అప్ మై ఓన్ స్టోరీ, విచ్ ఇస్ అనదర్ గ్రేట్ థింగ్ దట్ great directors do. వాళ్ళు ఇచ్చే స్పేస్ లో మనది ఉంటది ఇన్వాల్వ్మెంట్. Like they make you tell the story along with them. Right. అది ఇంకో అమేజింగ్ ఆస్పెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫైనలీ ఆ కార్ వచ్చినప్పుడు నౌ ఐఎమ్ థింకింగ్ లైక్ ఓకే ఎవరు దిగుతాడు, రైట్. అండ్ ఈ ఆస్పెక్ట్ లో నాకు 2-3 ఉన్నాయి. నేను డైరెక్టర్ అన్నా కాబట్టి ద థింగ్స్ దట్ ఐ లైక్డ్, అన్న తమ్ముళ్ళు అండ్ ఫాదర్ ఓ డిబేట్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ వాజ్ అ వెరీ ఫనీ థింగ్. ఇంట్లో ఏ గొడవ అయినా కానీ ఎవడో ఒకటి పాట పాడడం స్టార్ట్ చేస్తారు, ఎవ్రీబడి ఈస్ హ్యాపీ. ఓకే, ఆ పాట అవుతున్నప్పుడు దే షో వన్ ఆఫ్టర్ ది అదర్ ఒకటే ఫ్రేమ్ లో. ఒకటి అన్న వెనకాల ఎక్కడ ఉంటాడు, దెన్ సూర్యం ఒక చోటు ఉంటాడు, ఫాదర్ ఈస్ సింగింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, తర్వాత వదిన సంధ్య, ఎవ్రీబడి ఈస్ గెటింగ్ ఇన్వాల్వ్డ్. ఇట్ వాస్ జస్ట్ ఏమంటారు డైరెక్షనల్ బ్రిలియన్స్ అనిపించింది. ఎందుకంటే యూ హ్యావ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆన్ ద స్క్రీన్, ఆల్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, యూ సీ ఎవ్రీథింగ్ ఆన్ ద స్క్రీన్ అండ్ యూ ఆర్ లైక్ పేషెంట్లీ లిస్నింగ్ టు ఈచ్ ఆఫ్ దేర్ ఒపీనియన్ అన్నట్టు అనిపించింది. అండ్ అది టేకింగ్ బ్రిలియన్స్. అండ్ అనదర్ సిమిలర్ థింగ్, దూరం ఎక్కడో చెల్లెళ్ళు నుంచొని చూస్తూ ఉంటుంది అండ్ దెన్ హీ గోస్ త్రూ సంథింగ్, ఒక సిమెంట్ గ్రిల్స్ వస్తాయి చూడు అప్పట్లో ఆ పిట్టగోడలకి, అక్కడ సిమెంట్ తో పాటు డిజైన్ వచ్చేది, మధ్యలో గ్యాప్స్ ఉంటాయి, ఆ గ్యాప్స్ లోకి వెళ్ళి చూపిస్తాడు చెల్లెల మొహం, షోయింగ్ హర్ లైక్ యునో హౌ హ్యాపీ ఆర్ వాట్ ఎవర్ షీ ఈజ్. ఐ ఫర్గాట్ ద సీన్. కానీ ఇలాంటి కొంచెం ఏమంటారు కెమెరా ప్లేస్మెంట్ కానీ డైరెక్షనల్ ఇవి కానీ అక్కడ యూ సీ సో మచ్ ఆఫ్ క్రియేటివిటీ. ఎగ్జాక్ట్లీ. అండ్ నువ్వు చెప్పిన సీన్ లో కూడా డైరెక్షన్ పరంగా ఇట్ ఈస్ ద కెమెరా మూవ్మెంట్. కరెక్ట్. కెమెరాని ఎలా మూవ్ చేస్తున్నాడు అంటే, అదే ఇంట్లో ఒక సీన్ ఉంటుంది, తండ్రి కూర్చొని ఉంటాడు కుర్చీలో, తండ్రి వెనకాల కెమెరా ఉంటుంది అండ్ ఎదురుగా చూస్తే రైట్ సైడ్ ఒక తలుపు ఉంది, లెఫ్ట్ సైడ్ ఒక తలుపు ఉంది. సూర్యం అటు నుంచి రైట్ సైడ్ నుంచి ఇట్లా వచ్చి లెఫ్ట్ సైడ్ కి వెళ్తాడు. ఎలా అయితే వెళ్తున్నాడో కెమెరా తిరుగుతుంది సూర్యం వైపు, కాకపోతే తండ్రిని మెయిన్ ఫోకస్ గా పెట్టుకొని ఆ మూవ్మెంట్ లో, అది మోటివేటెడ్ కెమెరా మూవ్మెంట్ అంటాం కదా, ఆ మూవ్మెంట్ లో అంటారేమో సబ్ కాన్షియస్ అర్థం ఏమొస్తుందంటే, తండ్రి చూపుల నుంచి వీడు పోతున్నాడు అంటే జస్ట్ గోయింగ్ అవే కూడా కాదు, వాడు ఏం చేస్తున్నా హీ కెనాట్ ఎస్కేప్, వాడు బంధించున్నాడు ఒక విధంగా తండ్రి కింద. సో ఆ తండ్రిని యాంకర్ లాగా పెట్టుకొని తండ్రిని ఫ్రేమ్ నుంచి బయటికి తీయకుండా కెమెరాని మూవ్ చేసి సూర్యంతో పాటు తీసుకెళ్తారు చూడు, దట్స్ వాట్ ఇట్స్ కన్వేయింగ్. Oh my god. Okay. సో కెమెరా మూవ్మెంట్స్ ఎంత బ్రిలియంట్ ఉండేనో ఈ సినిమాలో, ఎంతైతే మోటివేటెడ్ కెమెరా మూవ్మెంట్ ఉండేనో అన్నే స్టేషనరీ షాట్స్ ఉండే. Oh my. కానీ ఐ వాంట్ కనెక్ట్ యువర్ తండ్రి మూమెంట్ విత్ అనదర్ థింగ్. నువ్వు జబర్దస్త్ పాయింట్ చెప్పినావు. ఎందుకంటే ఐ లైక్ ద అదర్ సైడ్, హౌ సూర్యం వాజ్ యాంకర్డ్ అండ్ యూనో హీ కుడెంట్ ఎస్కేప్ ద ఫాదర్స్, ఇది అంత కంట్రోల్లో ఉండే అది అని చెప్తావు కదా. ద బ్యూటిఫుల్ షాట్ దట్ ఐ లైక్ ఈజ్ ఫైనలీ సూర్యం డిసైడ్ చేస్తాడు నేను వెళ్ళిపోతా ఇంటికి వెళ్ళాను. అన్న ఆపనికి ట్రై చేస్తాడు, వదిన ఆపనికి ట్రై చేస్తుంది, బట్ దెన్ అన్న సేజ్ ఓకే ఫైన్ నువ్వు వెళ్ళు, యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ హిమ్ రాంగ్ అని చెప్పి అంతా చెప్తాడా.
అన్నని పాట పాడమంటాడు ఫర్ ఐ డోంట్ నో ఈ డోంట్ గెట్ దాట్ బట్ స్టిల్ అన్నని ఒక నా కోసం రాగం వాయించవా అంటాడు. అన్న కూర్చొని ఏ అని చెప్పి అర్ధరాత్రి బడాలని వాయిస్తాడా. ఫైనలీ when it's time to leave కదా, సూర్యం walks away from the camera, opens the door and it's all dark. And then when సూర్యం అట్లా డోర్ కి అటువైపు వెళ్ళినప్పుడు he comes into light. He turns back in the light, looks for a second and then walks away from the frame while వీళ్ళిద్దరు చూస్తుండే. And I exactly thought this, okay, finally he's out of the clutches of his father. వీడికి ఇంటితో darkness to light వాడికి సూర్యంకి ఇప్పుడు యునో నౌ హీ గాట్ హిస్ వింగ్స్. వాడిప్పుడు చెలరేగిపోతాడు, ఎవ్వడికి నాడు ఇక రిక్షా అందరు చేస్తాడు. ఎవ్వడు ఏదో వినక్కలేదు, భయపడక్కలేదు. సూర్యం ఈజ్ ఇన్ లైట్ అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. బట్ వాట్ యు సే ఇస్ సో కనెక్టెడ్ టు దిస్. ఎందుకంటే అప్పటి వరకు దే కాన్స్టెంట్లీ షో దట్ ఫాదర్ ఈజ్ అరౌండ్ వేర్ ఎవర్ సూర్యం ఈజ్ ఇన్ ద హౌస్. ఫాదర్ పక్కనే ఉంటాడు, ఇట్లా చూస్తూ ఉంటాడు ఇప్పుడు, రైట్? బుక్ చదువుతున్నా కానీ హీ నోస్ దట్ హీస్ అరౌండ్. సూర్యం పర్ఫార్మెన్స్ బ్రిలియన్స్ ఎక్కడ వస్తాడంటే బాడీ లాంగ్వేజ్ మారుస్తాడు. సూర్యం ఇట్లా ఇంటికి రాగానే నాన్న ఉన్నాడు అని చూడగానే హిస్ బాడీ లాంగ్వేజ్ బికమ్స్ కన్స్ట్రిక్టెడ్. అగైన్ ఇది దిస్ పర్ఫార్మెన్స్ బ్రిలియన్స్ అనుకో. బట్ దిస్ వాజ్ లైక్ సో ఇంటర్ కనెక్టెడ్ అనిపించింది బికాస్ ఐ వాజ్ ఇంప్రెస్డ్ ఆఫ్ the guy getting away from the house and how the director ఎట్లా డిపిక్ట్ చేసిండు. ఇంటి బయటికి వెళ్ళంగానే he gets into light and I was thinking like this is so how much did they think deliberate. So deliberate. And he Jesus Christ లా కనబడతాడు ఆ లైట్ లో. అండ్ నీకు పూర్తి హాల్వే చూపిస్తాడు. అంటే 2-3 తలుపులు ఉంటాయి. పూర్తిగా చూపించి గుమ్మంలో అంటారు. పూర్తిది చూపించే అవసరం ఏముంది డైరెక్టర్ కి? అది కూడా ఒక రీజన్ ఉంది. అండ్ మళ్ళీ మనం ఆనా పెళ్ళంట గుర్తు తెచ్చుకుంటే అందులో కూడా జంధ్యాల అదే చూపిస్తాడు. దేర్ ఇస్ అ బిగ్ రీజన్ ఫర్ ఇట్. ఎందుకంటే సబ్ కాన్షియస్లీ అది ఇమోషనల్ మెసేజెస్ ఏవైతే ఉన్నాయో అది చూపించేది మనకి పైన తెలియకపోయినా మనం డెఫినెట్లీ ఫీల్ అవుతాం లోపల. అండ్ డైరెక్టర్స్ ఆర్ మాస్టర్స్ ఆఫ్ దిస్. గుడ్ డైరెక్టర్స్. గ్రేట్ డైరెక్టర్. లేకపోతే దే మేనేజ్ ఇట్ విత్ బ్యాక్గ్రౌండ్. అంతే మ్యూజిక్. డైరెక్షన్ లో నువ్వు అది డార్క్నెస్ టు లైట్ చెప్పేదానికి కూడా ఇంకో సన్నివేశం ఉంది విచ్ ఇస్ ఆపోజిట్ మీనింగ్. కచేరీలో ఎప్పుడైతే సూర్యం పాట పాడడం మొదలెడతాడో టేక్ ఓవర్ నాన్న అలిగి తండ్రి వాకౌట్ కొట్టేస్తాడు. అక్కడ ఎగ్జాక్ట్లీ వాకౌట్ కొట్టినప్పుడు వెనకాల అంబాసిడర్ వస్తుంటే చూడు, ఆ షాట్ లో నువ్వు చూడు మనిషి పూర్తిగా చీకటి ఉంటది, ట్రాన్స్పరెంట్ లుంగి ఉంటది, జస్ట్ సైడ్స్ మాత్రమే ఆ అంబాసిడర్ హెడ్ లైట్ వల్ల ఇట్లా గ్లో అవుతుంటది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ దే మేనేజ్డ్ ఇట్. 2 లైట్స్ ఉంటాయి కదా అంబాసిడర్ వి. ఎగ్జాక్ట్లీ. దాంతో వచ్చే ఎమోషనాలిటీ ఏంటంటే ఆల్మోస్ట్ ఈ మనిషి ఇట్లా రగులుతున్నట్టు, మంట పెట్టినట్టు, హీస్ ఆన్ ఫైర్. అట్లాంటి ఇమేజరీ తీసుకొచ్చాడు. అగైన్ ఇట్స్ ద సేమ్ థింగ్, డార్క్ అండ్ లైట్. ఇట్స్ అ ఫ్యామిలీ ఆఫ్ ఫైర్స్ అనుకుంటా. దే ఆర్ ఆల్ ఆన్ ఫైర్. కానీ ఈ క్లాసికల్ డైరెక్టర్స్ దగ్గర ఆర్ క్లాసికల్ సినిమాటోగ్రాఫర్స్ దగ్గర నాకు కనిపించేది ఏంటి డిఫరెన్స్ అంటే, ఫోటోగ్రఫీలో ఏవైతే రూల్స్ ఉంటాయో క్లాసికల్ ఫోటోగ్రఫీలో కంపోజిషనల్ రూల్స్ కానీ సిమెట్రికల్ రూల్స్ కానీ వీళ్ళు చాలా గట్టిగా ఫాలో అవుతారు. దే డోంట్ కాంప్రమైజ్. అండ్ వాళ్ళకి అది కావాలనే చేస్తున్నారా లేకపోతే న్యాచురల్ గా వాళ్ళకి అది వచ్చేస్తుంది, ఐఎమ్ నాట్ షూర్. బట్ ఇది మాత్రం చూడడానికి ఉంటది. ఎందుకంటే వాళ్ళకి యాక్చువల్గా వచ్చా ఫోటోగ్రఫీ? డెఫినెట్లీ వచ్చు. అదొక బేసిక్ ప్రీ రిక్వెజిట్ ఉంటుంది. డెఫినెట్లీ వచ్చు. ఎందుకంటే ఆనా పెళ్ళంట, చంటబ్బాయి అన్నిట్లో దిస్ ఇస్ అ కాన్స్టెంట్ థింగ్. రుద్రవీణ. సో ఈ సినిమాలో లైక్ ఐ వాస్ సేయింగ్, నువ్వు మోటివేటెడ్ మూవ్మెంట్ వాడా డైరెక్టర్ అంటే బ్రహ్మాండంగా వాడాడు, చాలా సార్లు వాడాడు. ఎక్కడైతే టెన్స్ సిచ్యువేషన్స్ వస్తున్నాయో, కచేరీలో సూర్యం పాడే టైం వచ్చింది కానీ వాడి మైండ్ లో ఇంకా ఆ యాక్సిడెంట్ లో వాడు పోల్ మీద నుంచి పడినోడు వాడిదే తిరుగుతుంది. సో వాడు పాడలేక ఆ ఆలోచనలో వాడు మునిగిపోతున్నప్పుడు వాళ్ళ తండ్రి ఎట్లయితే చూస్తాడో, అండ్ దాని తర్వాత ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ వాయించేటప్పుడు అదొక క్లోజ్అప్ షాట్స్, ఆ మొత్తం సీక్వెన్స్, ఆ సీన్ ని ఎట్లయితే కన్స్ట్రక్ట్ చేస్తాడో డైరెక్టర్, ఆ సెన్స్ ఆఫ్ టెన్షన్ ని బిల్డ్ చేయడానికి ద కట్స్ కీప్ గెటింగ్ ఫాస్టర్ అండ్ ఫాస్టర్. ఆ వెరైటీ ఉంది. మళ్ళీ ప్లే ఆఫ్ ద టెంపో, ఆ వెరైటీ ఉంది. టోటల్ కెమెరా మూవ్మెంట్, మోటివేటెడ్ మూవ్మెంట్ ది వెరైటీ ఉంది. స్టేషనరీ షాట్స్ చాలా ఉన్నాయి. నాకైతే స్టేషనరీ షాట్స్ ఇంప్రెస్ మీ ద మోస్ట్. ఎందుకంటే అవి దే బర్న్ ఇన్ టు యువర్ హెడ్. అదొకటి. ఇంకోటి ఏంటంటే దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ ఆ ఒక ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఆ షాట్ లో వాడి హీస్ టెస్టెడ్. ఎందుకంటే హీఈస్ నాట్ కుషన్డ్ బై కెమెరా మూవ్మెంట్, ఈ గిమిక్స్ అవన్నీ. నౌ హీఈస్ నేకెడ్, ఇట్స్ ఆన్ స్టేజ్.
అండ్ హీ నోస్ యాజ్ ఎ పర్ఫార్మర్ అవును కెమెరా అక్కడ ఉంది, నా ఫైనల్ షాట్ ఇదే ఉంటుంది. 15 కెమెరాలు లేవు చుట్టుపక్కల. సో హీ నోస్. ఐ కాంట్. yes exactly. అండ్ ఓ క్రికెట్ మ్యాచ్ లో లాస్ట్ ఓవర్ లో 10 runs కావాలన్నప్పుడు ఎట్లయితే నీకు ఆప్షన్ ఉండదు చూడు, యూ ఆల్మోస్ట్ కార్నర్ అట్లా ఒక ఆర్టిస్ట్ ని అనిపిస్తుంది. టు లైక్ నీకు ఇంకో ఆప్షన్ లేదు, యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. నీకు ఏ హెల్ప్ ఉండదు, నీకు ఓ గిమిక్స్ ఉండవు, లైటింగ్ బీటింగ్ ఏం ఉండదు, ఇట్స్ ఆల్ యూ. సో ఫైనల్ ప్రోడక్ట్ లో చూస్తే ఇన్ని వెరైటీ ఆఫ్ షార్ట్స్ అండ్ జస్ట్ స్టాండర్డ్ డిస్టెన్సెస్ కాదు. ఇట్స్ నాట్ స్టాండర్డ్ వైడ్ షాట్, స్టాండర్డ్ మీడియం షాట్, స్టాండర్డ్ క్లోజ్అప్ ఆర్ ఎక్స్ట్రీమ్ క్లోజ్అప్ కాదు. వాటి మధ్యలో కూడా ఇష్టం వచ్చినట్టు డైరెక్ట్ డిస్టెన్స్ తీసుకున్నాడు. ఫినిష్డ్ ప్రోడక్ట్ లో ఎట్లుందంటే ఖచ్చితంగా ఈ సినిమాలో కనీసం ఒక 4-5 కెమెరాలు సైమల్టేనియస్ గా రన్ చేస్తున్నారు వీళ్ళు. సో దట్ వీళ్ళకి ఫైనల్లో ఎట్లయితే ఈ మధ్య ఆ ఉద్దేశంతో తీస్తున్నారో కంటెంపరీ సినిమాల్లో పెట్టేద్దాము మనకి ఎడిట్ లో ఫుల్ చాయిస్ వస్తుందని, వీళ్ళు ఫిల్మ్ కెమెరాతో సింగిల్ కెమెరాతో ఫైనల్ ప్రోడక్ట్ ఇట్లా తీసుకురాగలిగారు వీళ్ళు. ఇట్ ఫీల్స్ లైక్ దేవర్ 5 or 6 cameras around and these are tapes and this is film. It's insane how far we've fallen. కరువు ఇప్పుడు ఉందా, కరువు అప్పుడు ఉండేదా? It's come back to the same point. It's the same question. It never stops. It will never be answered కూడా. Yeah. సో దట్ వాజ్ మెయిన్ థింగ్ అబౌట్ డైరెక్షన్. నాకు అగైన్ ఒక కామన్ ఆస్పెక్ట్ విచ్ ఐ పర్సనలీ ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్, వెన్ ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ యూటిలైజ్డ్. అబ్సల్యూట్లీ. ఆ స్టోరీ కరెక్ట్ గా ఇట్లా ఒక మల్టీ కలర్డ్ స్వెటర్ కుట్టినట్టు అందరిది కరెక్ట్ గా వాడితే క్యారెక్టర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బిగ్ ఆర్ స్మాల్ ద ఇంపాక్ట్ ఇస్, స్టోరీని ముందరికి తీసుకెళ్లేటట్టు కనుక వాడితే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అంట నేను. అండ్ దట్ విల్ ఐఎమ్ ఓకే విత్ ఇక్కడక్కడ కొన్ని లోపాలు ఉన్న ఒక బల్బు వెలగలే, ఒక ఇది వెలగలే అన్న ఐ డోంట్ కేర్. బట్ ఐ గెట్ ఎంగేజ్డ్ బై టాక్ లైక్ ఇంటరాక్టింగ్ విత్ ద ఆర్టిస్ట్ ఆర్ క్యారెక్టర్ తో. ఒక ఇద్దరు క్యారెక్టర్ మధ్యనే గొడవ అయినా లేకపోతే ఒక ఆర్గ్యుమెంట్ నడుస్తున్నా ఇనఫ్ అమౌంట్ ఆఫ్ కెమెరా టైమ్ ఇస్ గివెన్ టు ది అదర్స్, వేరే క్యారెక్టర్స్. అవును, చెల్లెలు, అన్నయ్య, వదిన, వాళ్ళు మూగంగా చూస్తున్నా కూడా, ఎందుకంటే వాళ్ళ మౌన రాగాల్లోనే వాళ్ళు కూడా పాడుతుండే లోపల వాళ్ళ ఎక్స్ప్రెషన్ తో వాళ్ళు ఎంత చూపిస్తున్నారు యాజ్ పర్ఫార్మెన్స్. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ నాన్ యాక్టింగ్. ఒక సీన్ పండాలంటే ఇట్ ఈస్ హెవీలీ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ద నాన్ యాక్టర్స్ అంటే నేను. అంటే నాన్ యాక్టర్స్ అంటే పీపుల్, వాళ్ళకు డైలాగ్ లేదు ఏం లేదు, బట్ స్టిల్ దే ఆర్ ఆ మూడ్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు విత్ దర్ షియర్ ప్రెసెన్స్. అండ్ ఎస్పెషల్లీ ఆ విషయంలో సంధ్య సూర్యం చెల్లెలు దగ్గర నేను చాలా షాక్ అయ్యాను. ఐ మీన్ ద ఫేస్ అండ్ ద లుక్. ఆమెకి ఎన్ని వెరైటీస్ ఆఫ్ లుక్స్ ఉన్నాయంటే, ఒకటి ఏంటంటే న్యూట్రల్ లాస్ట్ ఇన్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ లుక్. ఎప్పుడైతే తాంబూరా పట్టుకొని రిథమ్ మెయింటైన్ చేస్తుందో ఎక్కడో జోన్ అవుట్ అయిపోయి అట్లా పైకి చూస్తుంది. ఆ లుక్కే ఇట్ గివ్స్ యూ పాజ్. ఆ ముఖము, ఆ చూపు, ఇట్స్ లైక్ అ పెయింటింగ్. లలిత ఒక శిల్పం చెక్కినట్టుంటే ఈమె ఒక పెయింటింగ్ లాగా ఉంది. కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఆ డిఫరెన్స్ ఉండే, స్లైట్ వేరియేషన్. కానీ ఈమె చూపుల్లోనే ఎంత రేంజ్ ఉండే అంటే, ఒక న్యూట్రల్ చూపు కోపంగా చూసిందంటే మాత్రం నాకైతే ఇలాంటి యాక్టర్ ని తీసుకెళ్లి నువ్వు హార్లీ క్విన్ గాన్ గర్ల్ చేపించినావు అనుకో, కార్తది వచ్చాను థియేటర్ లో, ఇట్లా గురాయిస్తుంది అంటే కోపంలో. వాట్ అ పవర్ఫుల్ గేజ్ నిజంగా. నాకు కోపం కంటే వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అది అటు లాస్ట్ కాదు, అటు నాకేం తెలియదు, అమాయకం కాదు, ఆ వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ మధ్యలో ఆ ఫీలింగ్ లో మునిగి నీకు డిస్ప్లేజర్ వస్తుంది. సపోజ్ నీ చుట్టూ ఏం అర్థం కావట్లేదు అనుకో, ఆఫీస్ లో మీటింగ్ లో కూర్చున్నావు, నీకు అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఈ మీటింగ్ టు ఎ పాయింట్. ఒక పాయింట్ తర్వాత యూ గెట్ డిస్గస్టెడ్. ఈమెది కొన్ని కచేరీల బ్యాక్గ్రౌండ్ లో ఈమె 2-3 షార్ట్లు పెడతారు ఇట్లా, ఆమెకు డిస్ప్రెషర్ ఉంటుంది. ఆ నాన్న లేచి వెళ్ళిపోయినప్పుడు, లేకపోతే వెన్ షీ సీస్ దట్ అన్న ఇస్ ఫోర్స్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద థింగ్ ఆర్ వాట్ ఎవర్, అక్కడ డిస్ప్రెషర్ తో వీణ వాయిస్తుంటుంది. ఎంత పవర్ఫుల్ అనిపించింది అసలు నాకు. లైక్ షీ ద యంగెస్ట్ వన్ అండ్ ప్రాబబ్లీ కొంచెం మోర్ రోబస్ట్ ఆర్ మోర్ ఫ్లాంబాయింట్. అండ్ ఆమె చూడ్డానికి కూడా ఎట్లా ఉండే నాకు తెలిసి డైరెక్టర్ ఆల్సో న్యూ. ఈమె ఒక పెయింటింగ్ లాగా ఉంది, జస్ట్ పుట్ ద కెమెరా ఆన్ హర్ అండ్ లీవ్ ఇట్ ఫర్ అ వైల్. యాక్చువల్లీ ఆల్ ద ఫీమేల్ ఆర్టిస్ట్. బట్ వాట్ అ క్లాసికల్ బాపు పెయింటింగ్ కైండ్ ఆఫ్ బ్యూటీ. This lady was like insane నిజంగా. I was totally shocked. I knew Shobana is there, okay. Kani we'll go to her. We will go to her, because and we'll go fast. And
ఫర్ మీ అయితే నాకు అదే అనిపించింది, లైక్ అక్రాస్ ద బోర్డ్ కదా, వీ టాక్ అబౌట్ దట్ ఫెమినైన్ ఎనర్జీ కదా, దట్ సబ్డ్యూడ్ అగ్రెషన్ ఒకటి ఉంటుంది ఫస్ట్, బట్ పొటెన్సీ చాలా ఉంటుంది. పొటెన్సీ ఉంటుంది. యూ కెన్ సీ లైక్ దిస్ క్యాన్ బి డివాస్టేటింగ్, బట్ అది నీకు తెలుస్తుంది కూడా, ఓకే నో షీ యాజ్ ఆఫ్ నౌ షీ లైక్ సబ్డ్యూయింగ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అన్నట్టు. ఇట్ వాస్ అక్రాస్ డిస్ప్లెజర్ అనేది, విచ్ ఇస్ అ వెరీ డిఫికల్ట్ ఇమోషన్ నాకు తెలిసి టు ఇమోట్. పెద్ద కన్విన్సింగ్ ఉండదు అది జనరల్ గా, కానీ ఎంత బ్యూటిఫుల్ గా చేసిందంటే ఇట్ ఈస్ అగైన్ క్రెడిట్ టు ద పర్ఫార్మర్స్. యా అబ్సల్యూట్లీ. అండ్ డైరెక్షన్ మీద ఒక చిన్న పాయింట్ మిగిలిపోయింది. చిన్న పాయింట్ చెప్పు. వేర్ ఐ వాంటెడ్ గో విత్ దాట్ ఇస్, ఈ మధ్య కాలంలో మనకి చాలా ఆబ్వియస్ గా రైటింగ్ అనేది ఎంత ఘోరంగా దిగజారిపోయింది అనేది మనకు తెలిసిపోతుంది ఇండస్ట్రీలో. యా, ఎందుకంటే ఆబ్వియస్లీ రైటర్స్ ని ఒక ఫటీచర్ క్యాండిడేట్, ఫటీచర్ క్లాస్ లాగా మీరు చూస్తున్నారు అందరూ. ఒక ప్రెస్టీజ్ లేదు, ప్రోత్సాహన లేదు, ఇన్సెంటివైజేషన్ లేదు, రెస్పెక్ట్ లేదు, ఇవన్నీ ఏం లేవు. అందుకని ఈ రైటర్లే గతి లేకుండా డైరెక్టర్లుగా వచ్చేస్తున్నారు, రైటర్ డైరెక్టర్స్ అవుతున్నారు. సో రైటింగ్ దెబ్బతింటుందని మనకి చాలా క్లియర్ గా తెలుసు, చాలా మంది మాట్లాడుకుంటున్నారు కూడా. కానీ రైటర్ డైరెక్టర్స్ అయ్యే వల్ల డైరెక్షన్ ఎంత దెబ్బతింటుందో, ది ఆర్ట్ అండ్ ద స్కిల్ ఆఫ్ డైరెక్షన్ పూర్తి కరువు ప్రాంతం. ఇట్ ఇస్ బంజర్ జమీన్ ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డైరెక్షన్. అబ్సల్యూట్లీ. ఆ క్లాసికల్ డైరెక్షన్ అనేది, ఆ విజువల్ స్టోరీ టెలింగ్ అనేది అసలు ఎక్కడ దొరకట్లేదు పాత సినిమాలు తప్పితే. yes, which is such a sad reality. It's a tragedy. Yeah, it is. రియాలిటీ కూడా కాదు, ఇట్స్ ఎ ట్రాజెడీ. Yeah, నేను అగ్రీ అవుతా. అండ్ ఇది మనం చాలాసార్లు చెప్పినాం కూడా. అండ్ ముందు చెప్పినట్టే ఈ తండ్రి కొడుకుల డైనామిక్ లో ఎస్ మనకి పైన కనిపించేటివి ఏంటి అంటే, ఒక డాడీ ఇష్యూస్ ఉన్నాయి, ఈగో ఇష్యూస్ ఉన్నాయి, కొడుకుకి తండ్రికి యూజువల్ గా ఉండేవి. అండ్ అందులో ఈ కాస్ట్ ఇష్యూ ఉంటుంది. నీకు సూపర్ఫిషియల్ గా సర్ఫేస్ లో చూస్తే కాస్ట్ ఇష్యూ ఉంటుంది, కానీ ఏ కాస్ట్ ఇష్యూ అయినా నువ్వు కొంచెం గోకి చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ క్లాస్ ఇష్యూ. అండ్ ఏ క్లాస్ ఇష్యూ అయినా నువ్వు గోకి చూస్తే ఇంకా ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రైబలిజం. ఇట్ గోస్ బ్యాక్ టు దట్ ఆల్వేస్. ఇందులో తండ్రిది నెగటివ్ రీఇన్ఫోర్స్మెంట్, ఆ ట్రామా ఏదైతే ఉంటుందో కొంతమందికి. నాకు ఇప్పటికీ ట్రామా వాస్ క్రియేటెడ్ బై ద స్ట్రేంజర్ అనిపిస్తుంది. బట్ ఏ స్ట్రేంజర్? అదే వాడు మరి దేవుడు రెండు చేతులు ఎందుకు ఇచ్చాడు తెలుసా? అది గుడ్ కైండ్ ఆఫ్ ట్రామా. ఇట్స్ ట్రామా. ట్రామాలో గుడ్ బ్యాడ్ లేదు, ట్రామా ఇస్ ట్రామా. ఒక చిన్న మొమెంటరీ ఇంటరాక్షన్ తోటి రైట్ హీ స్కార్డ్ ఆ చిన్నపిల్లాడు సూర్యం లైఫ్ మొత్తం స్కార్డ్ చేసాడు. ఒక చిన్న వైరస్ లైక్ థింక్ అబౌట్ ఇట్ బ్రో, స్లీప్ ఓవర్ ఇట్ అన్నాడు, వాడు చెక్కేసాడు ఇక్కడ పాట పాడుకుంటూ. యా, దట్ ఇస్ ట్రూ. అండ్ ఈ డైనామిక్స్ కాకుండా తండ్రి కొడుకుల మధ్యలో ఇంకా ఏముంది అంటే, ఈ రెండు పార్టీస్ ఏంటంటే, శాస్త్రి బిలహరి గణపతి శాస్త్రి లాయర్, ఇంకా వరాలయ్య, మధ్యలో సూర్యం ఉన్నాడు. ఇటువైపు సంగీతం అంటే చాలా సీరియస్, ఇట్ ఈస్ ఒక ఆల్మోస్ట్ ఒక బంధించినట్టు, తనని తానే బంధించుకున్నాడు ఆ సీరియస్నెస్ లో, ఆ ట్రెడిషన్ లో. నేను కళల్లో కూడా నేను ఇట్లా ఆడుకోని తెలుసా, ఎందుకో తెలుసా అని ఇట్లా అంటాడు కదా. డైలాగ్ డెలివరీ అమేజింగ్. జెమినీ గణేషన్ సీరియస్. I think it's SPB. Yeah, I think so. Yeah, but that was really good. But his acting was on point. Yeah. I hated him. Yeah, which is what was to be done. Exactly. Mission accomplished. Yeah. ఈ రెండు పార్టీల మధ్యలో కాంట్రాస్ట్, ఒకరేమో సంగీతాన్ని అంతగా ఎత్తేసి ఎంతైతే ఒక ఊపిరాడనంత బంధించుకున్నట్టు, ఇంకో వైపేమో రోజు ఇట్లా హాయిగా చలాకీగా పాడుకుంటూ, ఏ సందర్భమైనా ఏ సన్నివేశమైనా పెళ్ళాంతో, కూతురుతో, పనమ్మాయితో కూడా అందరూ జస్ట్ ఇట్స్ డిజర్వ్డ్ బై ఎవ్రీబడి అన్నట్టు సంగీతంతో వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎలివేట్ చేసుకుంటున్నారు, ఎవ్రీడే క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఈ డైకాటమీ ఉండే. ఇంకోటి ఏం కనబడింది అంటే, ఒక ఇంట్లో స్ట్రెస్ గివర్ ఉండే మ్యూజిక్, సంగీతం. ఇంకో ఇంట్లో ఇట్ వాజ్ స్ట్రెస్ రిలీవర్. అదొకటి కనబడింది. అండ్ అండ్ అట్మాస్ఫియర్ ని ఇద్దరు పేట్రియార్క్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. వాళ్ళ patriarchy always wins, guys. Yeah. First of all, it's a little digression, but respect patriarchy. Yeah. ఇంకోటి ఏం కనబడింది తెలుసా? ఒకటి వచ్చేసి ఎలిటిస్ట్ మెంటాలిటీ. ఎస్. ఏంటంటే, ఓన్లీ ఫ్యూ డిజర్వ్ దిస్. రైట్. ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీబడి. క్లాస్ ఐ మీన్ లైక్ ఆ ఎలిటిస్ట్ మెంటాలిటీ ఆర్ ఎంటైటిల్ మెంటాలిటీ. ఇంకోటి వచ్చేసి లైక్ ఎవ్రీబడి ఇట్ షుడ్ బి షేర్డ్. అది నాకు కొంచెం కమ్యూనిస్ట్ మెంటాలిటీ అనిపిస్తుంది యాక్చువల్లీ. ఎక్స్ట్రీమ్ కి సో దేర్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్స్.
నా ఒక బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇన్ ద హోల్ మూవీ, ఇన్ ద హోల్ ఫార్మ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కదా, ద డైరెక్టర్ నెవర్ కంక్లూడెడ్ ఆన్ ఈదర్ ఆర్ నా ప్రకారంగా. ఓకే, లైక్ నాకు ఎందుకో యాజ్ అ వ్యూవర్ ఐ కాన్స్టెంట్లీ ఫెల్ట్ లైక్ ఓకే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్, is it to be shared with everybody or is there a concept of deserving? రైట్. ఎందుకంటే ఇప్పుడు ఆ డిజర్వింగ్ అన్న దాంట్లో వాళ్ళు ప్రూవ్ చేస్తారు. ఈ బచ్చగానికి వాడు ఎవడైతే తీసుకొస్తారు కదా దత్తత తీసుకొచ్చుకుంటాడు, దట్ గై ఈజ్ నాట్ డిజర్వింగ్. ఎందుకంటే హీ హ్యాడ్ అ వెరీ ఈవిల్ ఇంటెన్షన్ ఆఫ్ చారు కేసాకి ఆర్ ఈవిల్ ఇంటెన్షన్ కాదు, బట్ యునో సిన్సియర్ ఇంటెన్షన్ అయితే కాదు. సంథింగ్ వాజ్ ఆఫ్. సంగీతం నేర్చుకోవాలి అని అయితే కాదు. కరెక్ట్, ఇట్ వాజ్ అబౌట్ ద గర్ల్ అంతే, రైట్? సో అదొక ఫసాడ్ ఉండే. సో వాజ్ హీ రైట్ in saying that there are few deserving people? I mean it is a deserved art. Yes, right? ఇంకో సైడ్ వచ్చేసి అది కూడా ప్రూవ్ చేశారు, సేయింగ్ దట్ నువ్వు ఎంత క్యాజువల్ గా లైక్ ఫన్ లవింగ్ అది నీ ఆర్ట్ ఫామ్ ని తీసుకున్నా కానీ అట్ ద బ్రాస్ టాక్స్ కదా యూ కాంట్ లైక్ టేక్ ఇట్ సో లైట్లీ ఆల్సో. దీనికి ఒక పర్టికులర్ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. సో he kind of showed both the points. So నేను ఇప్పుడు as a viewer I'm not decided which way is right. So I'm forced to again ఇది ముందర ఎప్పుడో చెప్పుకున్నాం, when the audience is forced to think, it's a good movie. And this movie forced me to think. It didn't confuse me, but it made me think. Right. So adi I think that is the biggest credit of the director. To make me like he took me to a place where he wanted me to be, right? So adi that was the brilliance of direction. Absolutely. నాకేం అనిపించింది అంటే దాంట్లో బిలహరి శాస్త్రి ఎంతైతే రిజిడ్ గా అయిపోయాడో మరీ సీరియస్ గా తీసుకొని దానివల్ల ఆ సెన్స్ ఆఫ్ జాయ్ అనేది పోయింది. ఒక చైల్డ్ లైక్ ఫన్ అనేది ఏదైతే వరాలయ్యకుందో అది పోయింది. సో సూర్య ఎప్పుడైతే ఈ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్తాడో మాటల్లో కూడా అంటారు, మీ సంగీతంతో మీరు ఇలా కూడా చేయొచ్చా, నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను అని రండి రండి రెండు పాటలోనే లిరిక్స్ లో అంటాడు సూర్య, మీ అందరికి జోహారు, మీరు ఇలా కూడా చేయొచ్చా అని నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను అంటే ఇట్స్ లైక్ హీ డిస్కవర్స్ దట్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఫన్. లైక్ ఆ చైల్డ్ లైక్ సెన్స్ ఆఫ్ జాయ్ అనేది బిలహరి శాస్త్రికి పూర్తిగా పోయింది అండ్ ఇక్కడ వీళ్ళకి ఉంది ఇంకా. సో సూర్య అప్పుడు ఈ రెండు చూసేసి హీ మేక్స్ అ చాయిస్, ఐ వుడ్ రాదర్ హ్యావ్ దిస్ అని చెప్పి. సో దిస్ ఇస్ హౌ వెస్టర్నర్స్ ఇన్ లైక్ కన్వర్ట్ పీపుల్. అక్కడ ఏం చూస్తున్నారంటే సర్వీస్ కూడా ఉంది, ప్యాషన్ కూడా ఉంది, కాకపోతే మీ ప్యాషన్ తో మీరు ఫన్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. అండ్ వై షుడ్ ఫన్ బి అవుట్ ఆఫ్ ఇట్? నువ్వు సీరియస్ గా తీసుకుంటున్నావు, సంగీతానికి నీ మీద రెస్పెక్ట్ ఉంటే ఫైన్, వెల్ అండ్ గుడ్, బట్ వై షుడ్ ఫన్ బి లెఫ్ట్ అవుట్? యూ కెనాట్ షన్ ఫన్. ఆ ఆస్పెక్ట్ ఏదైతే ఎంత న్యూయాన్స్డ్ గా డైరెక్టర్ నెత్తి మీద బాధకుండా నువ్వు చెప్పినట్టే ఇట్లా చూపించి నీ మీదకి వదిలేస్తా, ఇదిగో ఇట్లుంది. And that was beautiful. I like that kind of directors. Yes. They challenge the intellect, which is the reason that art form exists. ThyGap exists for that. We challenge you. Basti mein sawal. But I have to say, is cinema ni writing, direction, cinematography and editing entaithe lepindho, the music and the background music వస్తున్నామా, let's go, because ఈ సినిమాలో we have to, ఎందుకంటే the quality of music, quality of lyrics, quality of singing, నెక్స్ట్ లెవెల్. లీవ్ ఆల్ దట్. మామూలుగా జస్ట్ ఒక సపోర్టింగ్ రోలో లేకపోతే ఒక ఎన్హాన్సింగ్ రోలో లేకపోతే అబ్బా నువ్వు ఇంత కష్టపడి చూసిన సినిమా నీకు రిలీఫ్ ఇస్తా అట్లా ఉంటది కానీ ఎలివేట్ త్రూ అవుట్ ద మూవీ ఆ బీజిఎం కూడా యూజింగ్ ఓన్లీ క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎంత ఎలివేట్ చేసిందంటే ఈవెన్ అన్నది ఏదైతే క్యాజువల్ గా నేను వెళ్ళిపోతున్నా కదా ఒక రాగం పాడి వినిపివా ప్లీజ్ అంటే దో ఇట్ వాజ్ లైక్ యూర్ నాట్ నెసెసరీ. Anna can say like get lost, right, like go away, but whatever, even that piece was so well done. కానీ నేను ఐ వాంట్ గో టు ఫండమెంటల్ చెప్తున్నా. దిస్ ఇస్ ఆల్ గ్రేట్, ఓకే, చాలా పైసలు ఉండే వీళ్ళ దగ్గర, హీ ద బిగ్ డైరెక్టర్, హీ గాట్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ క్రూ, సో హీ గాట్ ద బెస్ట్ అవుట్పుట్. ఓకే, లైక్ ఓకే యూ ఛాలెంజ్ మీ సేయింగ్ దట్ ఇందులో ఏముంది పెద్ద విషయం, ఓకే ఐ అగ్రీ. అండ్ దిస్ ఇస్ వేర్ ద కాంటెంపరీ మూవీస్ లూజ్ అంటాను నేను. ఎట్లనో చెప్తా, ఈ పాయింట్ కోసం నేను ఒక 3 hours వెళ్ళి వెయిట్ చేస్తుండే. Let's do it. మెకానిక్ రాకీలో బూతులు మాట్లాడుకుంటున్నావు, ఓకే, మెకానిజం ఉండదు, రైట్, ఎస్. పక్కా లోకల్లో
లోకల్ ఎవడు ఉన్నాడు, పక్కా కమర్షియల్లో కమర్షియల్ ఎవడు ఉన్నాడు, నోప్. హాయ్ నాన్నలో అమ్మ గురించి మాట్లాడతారు. ఎస్, క్లౌన్ వరల్డ్, ఇట్స్ ఆల్ క్లౌన్ వరల్డ్. జీబ్రాలో జీబ్రా ఉండదు, గిన్నెలో గిన్నెలు ఉండవు. ఓ మై, నా పాయింట్ ఏంటంటే ఓకే లైక్ సింపుల్గా దిస్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. నా పాయింట్ ఏంటంటే ఇఫ్ యూ క్లెయిమ్ రుద్రవీణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎ పవర్ఫుల్ టైటిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రుద్రవీణ ఎవరికైనా తెలుసా రుద్రవీణ ఏందో? I don't care. No, but do you know? I don't know. I don't care. It sounds great. Do you want to know? I want to know. You know what is RudraVeena? It's a veena that Shiva uses. Oh, okay. It's in the name. It's in the name. Veena. Yeah. Right? EA Sports. EA Sports. It's in the name. It's in the name. Yeah. So Shivudu vaartadanta. Of course. Shivudu is, you know, Veena of Shiva or whatever. Now Shiva is a great guy. Super powerful, cool, great music lover. Yes. సో అలాంటి క్యాండిడేట్ ఎప్పుడైనా వీణ వాయించిన అంటే వీణ హ్యాస్ టు బి లైక్ ద టాప్ షెల్ఫ్ వీణ. Right. సో రుద్రవీణ రైట్, దాన్ని ఎప్పుడైతే అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అప్పుడే తీస్తారంట. ఎప్పుడు పడితే అప్పుడు ఇట్లా క్యాజువల్ అన్న వాయించాలంటే ఇట్లా వాయించారు, పెద్ద తతంగం ఉంటుంది దానికి. సో దట్ ఈస్ ద స్టోరీ. ఐ రీసెర్చ్ లైక్ వాట్ ద హెల్ ఇస్ రుద్రవీణ. సో ఇది తెలిసింది ThyGap పాడ్కాస్ట్ చరిత్రలో మొదటిసారి టైటిల్ గురించి నువ్వు రీసెర్చ్ అన్నావు, నువ్వు నేను పడిపోయినా. యా ఓకే. సో ఎందుకు ఎంత ఎక్సైట్ అవుతున్నా అంటే ద మూవీ వాజ్ అబౌట్ మ్యూజిషియన్స్. ఒక సంగీత విద్వాంసుడు, వాడి కొడుకు హూ ఇస్ ద ప్రాడిజీ ఆర్ సక్సెసర్, వీళ్ళిద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్. నో కాన్ఫ్లిక్ట్ ని డిపిక్ట్ చేయడానికి, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సంగీతం కాన్ఫ్లిక్ట్, ఇట్ వాజ్ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్, ఫిలసాఫికల్ కాన్ఫ్లిక్ట్ రైట్. ఈ కాన్ఫ్లిక్ట్ ని డిపిక్ట్ చేయడానికి దే కుడ్ హావ్ యూజ్డ్ డైలాగ్స్, they could have used shouting, they could have used fights, they could have used substance abuse. Kani, because they titled the movie RudraVeena, they have used music for every conflict, internal, external, interpersonal, interrelation, every conflict ni vallu depict cheyadaniki vallu music ni vaadaru. They use the language of music, which was so apt for the story. Whereas the main plot is not about music. The main plot was about వీడు పోయి ఒక చేయి నాది ఒక చేయి వాడిది, రైట్? దట్ వాస్ ద మెయిన్ ప్లాట్. నువ్వు కరెక్ట్ గా ఎవరైనా లైక్ ఈ మూవీ చూస్తే నాకైతే అదే అనిపించింది. స్టార్టింగ్ సీన్ అందుకే ఉండే అది, ఫర్ ఎ రీజన్, దట్స్ ఇట్ రైట్. వాడిని ఒక స్టార్టింగ్ కూర్చొని ఎవడో ఖతర్నాక్ మ్యూజిక్ వాయిస్తూ ఉంటే వీడు ఇంప్రెస్ అయ్యో నేను మ్యూజిషియన్ అవుతా అని కాదు, అట్లా కాదు. ఇట్ వన్ సింగిల్ డిగ్రీ డివియేషన్ ఉండే ఇంకి, ఓహో ఇట్లా కూడా ఉంటుందా అని. సో ద మెయిన్ ప్లాట్ వాజ్ అబౌట్ హెల్పింగ్ అదర్స్, లివింగ్ ఎ లైఫ్, ఒక పయస్ లైఫ్ బతకాలి, మన కోసం బతకడంలో ఏముంది, పక్కనోడి కోసం బతకాలి, దట్ ఈస్ ద ప్లాట్. కానీ దే యూజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ మ్యూజిక్ ఆ ప్లాట్ ని ఎన్హాన్స్ చేయడానికి. ఇఫ్ దిస్ ఇస్ నాట్ మూవీ మేకింగ్, దెన్ వాట్ ఈస్? ఎగ్జాక్ట్లీ. వై ఇట్ ఈస్ ఎ వర్ది క్లాసిక్, అండ్ వై మనం బ్యాక్ ఇన్ 1988 ఎవరైతే తెలుగు మూవీ ఆడియన్స్ ఉన్నారో, థూ ఆన్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫ్లాప్. Two on you. Mana, like my sorry, but our parents, like two on them. Endukante it was such a different plot. The story is something else akkada, but they used music as the connecting strings to keep the plot together. And all that communication ఏదైతే చేస్తున్నారో they were doing it from music. Whether it was a musical actually. It was a musical. Whether it is developing the relation between a would-be father-in-law and a son-in-law, randi dayacheyandi. Whether it was trying to understand the melancholy of Suryam, అది ఒక పాట పాడతాడు ఇట్లా కళ్ళు మూసుకొని, అదే నా సిల్హౌట్ చెప్పాలని ఉంది వాట్ ఎవర్ రైట్. అండ్ no two songs are the same. చాలా డిఫరెంట్. No two songs are the same. చాలా డిఫరెంట్. And the movie start అవడమే it was with the best song. చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, రైట్? Which who became Chinna Babu. Doing everybody's work. It was such an amazing song. నేను అన్నట్టు the lyrics were so out of the world and so simple. నాకు నచ్చింది ఏంటంటే the simplicity of the lyrics. Exactly. In every single song. So you know I'm blown away. నా ప్రకారంగా. అండ్ దిస్ ఈస్ మై ఐసింగ్ కాదు, దిస్ ఈస్ ద కేక్. అండ్ ద కేక్ ఈస్ ఇలా సీమ్లెస్ గా కలిపింది చూడు. ఒక సిల్క్ బటన్ థ్రెడ్ ని ఒక కాటన్ థ్రెడ్ ని ఇలా కలిపి ఒక అమేజింగ్ షర్ట్ లాగా బట్ట చేసిండ్రు. విచ్ వాజ్ యునో ఈ మ్యూజిక్ అండ్ ద ప్లాట్, ద స్టోరీ లైన్ ఒకటి, ద టూల్స్ ఒకటి. దట్ వాజ్
అవుట్ ఆఫ్ ద వరల్డ్ అంటే నేను యా ఇది చాలా రేర్ గా అవుతుంది వెరీ రేర్ వరల్డ్ సినిమాలో ఒక మ్యూజిక్ ఇంతగా ఎలివేట్ చేయడం. ఎంత ఎలివేట్ చేయడం అంటే నువ్వు ఆ సినిమాని తలుచుకుంటే నువ్వు మ్యూజిక్ ని కూడా తలుచుకోవాలి. అది కాకుండా నువ్వు యూ కాంట్ రిమెంబర్ ఇట్. ఎట్లా అంటే నీకు బ్లేడ్ రన్నర్ ఉంది, వాంజలిస్ మ్యూజిక్ డైరెక్టర్, నీకు డ్యూన్ ఉంది అండ్ ఇంటర్స్టెల్లార్, ఇన్సెప్షన్, హాన్స్ జిమ్మర్ ఏదైతే ఆ సినిమాలు కొట్టాడో యూ కాంట్ రిమెంబర్ జస్ట్ ద మూవీ. నీకు ఆ మ్యూజిక్ ఫోర్స్ టు రిమెంబర్ ద మ్యూజిక్. దిస్ ఇస్ దట్ లెవెల్. ఎవరెవరైతే ఓకే వై ఇస్ ఇళయరాజా గ్రేట్ అని ఒక క్వశ్చన్ ఉంటుందో యూ షుడ్ వాచ్ దిస్ మూవీ. యా just to experience, and I'm not saying listen, it is to experience the music. Yeah, he touches something outside the box without any vulgar intent. Exactly. In a more mystical esoteric type of ఇది spiritual way మనకి ఉన్న వరల్డ్ వ్యూ ఏదైతే ఉందో దానికి బయటకి వెళ్తాడు, ఎక్కడో తీసుకెళ్తాడు. అండ్ ఏదో ఒకటి ఎప్పుడో మర్చిపోయింది గుర్తు తెస్తున్నట్టు ఉంటుంది ఇళయరాజా మ్యూజిక్ వింటే. అంటే ఎట్లా అంటే you know but you don't know. Exactly. అది ఒక weird feeling, it's a very pleasant feeling అంటే నేను it's a subconscious feeling. And అది ఒక know and don't know అన్నది it is a musical representation of to be or not to be. ఒక రకంగా చెప్పాలంటే and it's a good place to be. It's a great place to be. ఆ రెస్పాన్సిబిలిటీ తీసేస్తుంది చూడు మన నుంచి, దట్ you don't know this, you know this. అది నువ్వు ఆ మధ్యలో ఉన్నప్పుడు జనరలీ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్పాట్ టు బి. కానీ ఆ మ్యూజిక్ వల్ల ఏమవుతుంది అంటే యూ జస్ట్ ఎంజాయ్, యూ జస్ట్ లైక్ బీయింగ్ ఇన్ దట్ మూమెంట్. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈ మూవీ ఆ పని చేస్తుంది. ద క్లోజెస్ట్ ఈస్ ప్రాబ్లీ శంకరాభరణం ఆల్సో, బట్ శంకరాభరణంలో మ్యూజిక్ డిడ్ంట్ టేక్ సో మచ్ ఆఫ్ ఎ ఫోర్ ఫ్రంట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ డిడ్ ఇట్ ఇన్ దిస్. ఇంకోటి మన క్షణక్షణం కీరవాణి. You can't remember the movie, just the movie. Yeah, you have to remember the పాటలు వస్తాయి. Even the background music అదే. ఎందుకంటే వాళ్ళ అన్న ఎప్పుడైతే వాయిస్తాడు చూడు, దట్ తమ్ముడు ఇల్లు వదిలేసి వెళ్తున్నాడు అని చెప్పి వీడు అడుగుతాడు కదా అసలు ఒక్క రాగం వాయించవా అని. అక్కడ వాట్ ఐ లైక్ దిస్, వాడు ఒక సాడ్ ఇది ప్లే చేయలే, హీ ప్లేడ్ ఎ వెరీ మోటివేటింగ్ రాగం. ఇట్స్ లైక్ you're doing a good thing, you've taken a right decision, pora like you go and win. Now you have my support on it. Right. Any drama director or any music director ఆ moment లో they would exactly right exactly. And that is what I was expecting also. And like so I'm guilty of being dumb. కానీ ఎప్పుడైతే కొంచెం మోటివేటింగ్ రాగం తీస్తాడో I was like yeah, this is what it is. ఇది ఆ లైన్ ఉంది కదా సోషల్ మీడియా ప్రొఫైల్స్ లో గానీ వాట్సాప్ DP లో గానీ అంతటా అది మాత్రం రాసుకో, ఐఎమ్ గిల్టీ ఆఫ్ బీయింగ్ డమ్ అని. Because that's what it is. ఇది నీ దగ్గర నుంచి కాపీ కొట్టి but yeah, it's a great line by the way. For you, yes, it's a perfect if line. Anybody want to practice humility, ThyGap teaches. But ఆ చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, oh my god, చుక్కల్లో చిక్కుకున్న ఏదైతే ఉందో చుక్కల్లో, బట్ బేసిక్లీ ఇట్స్ ద సేమ్ వెస్టర్న్ ఐడియా. చుక్కల్లో చూపు చిక్కుకున్నవాడా, అది యా వెస్టర్న్ థాట్ లో ఐడియా ఏంటంటే ఒక ఫిలాసఫర్ అంట ఎంత ఆకాశంలో ఇంకా స్టార్స్ లో లీనం అయిపోయాడంటే నడుచుకుంటూ గుంతలో పడ్డిండంట, ఎందుకంటే వాడికి కనబడలేదు. దిస్ సాంగ్ ఇస్ బేసికలీ సేయింగ్ ద సేమ్ థింగ్. చుక్కల్లో చిక్కుకున్నావు నువ్వు, చుట్టుపక్కల చూడు ఏమున్నదో అండ్ రియలైజ్ దట్ దేర్ ఇస్ అ వరల్డ్ అరౌండ్ యూ అని చెప్పి. అంతే. కళ్ళ ముందు కటిక నిజం గానీ నీకు కనబడతలేదు, ఎందుకంటే నీ కళ్ళ ముందే ఉంది, నీ ముక్కు కిందనే ఉంది. సో యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ ఇట్. ఇట్ ఈస్ ఎన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బగల్ మే చోరా షహర్ మే డిండోరా. అది అంతే, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ద సేమ్ థాట్. బట్ ఎంత ఐరనీ అండ్ ఎంత హ్యూమర్, డార్క్ హ్యూమర్ ఉంది దాంట్లో. నీ ముక్కు కింద ఉన్నదే నువ్వు చూడలేకపోతున్నావు. అండ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ పాట్ బెల్లీ. సో మ్యూజిక్ సాంగ్స్ అయితే చుట్టుపక్కల చూడవాడలో ద లిరిక్స్ హార్డ్ హిట్టింగ్ లిరిక్స్ అండ్ సింపుల్ లిరిక్స్. అండ్ ఐ లవ్ వెన్ వోకల్స్ డామినేట్ ఎ సాంగ్. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ వచ్చి ఆ తరలి రాధా ఆ పాట, ఓ మై గాడ్ వాట్ మెలడీ అసలు. ఆ పాట ఎలాంటి పాట అంటే ఏ మూడ్ లో ఉన్నా ఎప్పుడైనా వినొచ్చు ఆ పాట. ఈ సినిమాలో వేరే కొన్ని సాంగ్స్ ఉన్నాయి, దానికి ఒక స్పెసిఫిక్ మూడ్ కావాలి. కానీ ఈ పాటలు అయితే తరలి రాధా ఇంకా లలిత ప్రియ కమలం, అది కూడా ఎంత మెలోడీ అంటే అసలు ఎప్పుడైనా వినొచ్చు నువ్వు. ఐ మీన్ నాకైతే ఆ పాట యు షుడ్ వాచ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. నాకైతే ఆ పాట వినడమే కాదు చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ శోభనైజ్ అండ్ ఇట్ ఇస్ సిల్యూయెట్స్, ఇట్ ఇస్ సన్సెట్స్. అండ్ ఆ సన్సెట్ కూడా నీకు ఈస్ట్ మ్యాన్ కోడాకో ఫిల్మ్ టైమ్ లో ఉన్నప్పుడు ఏదైతే ఆ కలర్స్ క్యాప్చర్ అయ్యావో
డిజిటల్ లో ఇప్పుడు ఇవాళ రేపు రావట్లేదు రాదు అట్లా, ఆ కలర్స్. రాదు కూడా. డ్యూన్ లో కూడా ఎంత అయితే ఆరెంజ్ తీసుకొచ్చారో ఇట్ వాస్ స్టిల్ నాట్ ద సేమ్ థింగ్. ఎస్, ఆ న్యాచురల్నెస్ రాదు. ఆ ఫిలిం లో వచ్చే వీఆర్ బికమింగ్ ఆర్టిఫిషియల్. యా, ఆ ఫిలిం లో వచ్చే కలర్ ఎందుకో వీఆర్ నాట్ ఏబుల్ టు రెప్లికేట్ అట్ ఆల్ విత్ ఆల్ ద టెక్నాలజీ. సో ఈ లలిత ప్రియ కమలం పాటలో ఆ సన్సెట్ ఏదైతే ఉండనో, బా మై వానా గాడ్, వా మై గాడ్. యా, ద మోస్ట్ ఫనీ థింగ్ ఏంటి తెలుసా, ఎంత హట్కే ఉండే అంటే ఈ సినిమా యాజ్ ఎ మ్యూజికల్, అన్ని సన్నివేశాలకి పాటలు ఉన్నాయి. ఎస్, బాధకి పాట ఉంది, పెళ్లి చేసుకోబోతున్నాం అంటే పాట ఉంది, ఎక్సైట్మెంట్ కి పాట ఉంది, ఇంటికి వచ్చారంటే ఒక పాట ఉంది, వెల్కమింగ్ కి పాట ఉంది, ప్రేమలో పడినప్పుడు మాత్రం పాట లేదు. విచ్ ఇస్ గుడ్ అండ్ ఇట్స్ సో వియర్డ్. అండ్ ఇట్స్ యా, ఎప్పుడైతే వీళ్ళిద్దరికి మ్యూచువల్ గా తెలిసిపోయిందో ఇద్దరం ఇష్టపడుతున్నాము అని, ఇట్స్ జస్ట్ క్యాజువల్, మ్యూజిక్ బిల్డ్ అవుతుంది. అవును. అండ్ నేను ఎక్స్పెక్ట్ ఓకే ఇక్కడ ఒక సాంగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటే అవును, దేర్ ఇస్ నో సాంగ్. యా. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే దట్ ఈస్ ద వే యూ ఎంఫసైజ్ దట్ ఓకే దట్ ఈస్ నాట్ ద పాయింట్, దట్స్ వాట్, ఇట్స్ నాట్ ద లవ్ స్టోరీ. పెళ్లి కుదిరినప్పుడు పాట వస్తుంది. యా, కానీ అదే కదా, ఇట్స్ నాట్ ద లవ్ స్టోరీ. సో డోంట్ లైక్, యా ఎగ్జాక్ట్లీ, డోంట్ వెయిట్ ఫర్ ఎనీ లవ్ స్టోరీ అన్నట్టు. యా, నమ్మకు. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఆఫ్టర్ వాడు డార్క్నెస్ టు లైట్ అవును, అండ్ వాడు వెళ్ళిపోతాడు అవును, ఆ మంచులోనో ఒక ఫాగ్ టైప్ అట్మాస్ఫియర్ లో. ఏం పాట అసలు, ఇట్స్ లైక్ సో బ్యూటిఫుల్ అసలు ఆ మ్యూజికాలిటీ. అది ఒక పాట ఉంటుంది చూడు, సీరియస్లీ అదే నేను సైతం చెప్పాలని ఉంది, ఇదంతా ఒకటే పాట. చెప్పాలని ఆ పాటలో 3 పాటలు ఉన్నాయి. అవును, వరాలయ్య ఒక స్టైల్లో స్టార్ట్ చేస్తాడు, ఏమైందిరా నీ బాధలు చెప్పు అని. అవును, తర్వాత వీడు చెప్పాలని ఉంది అని స్టార్ట్ చేస్తాడు. అక్కడ నుంచి మళ్ళీ సడన్ గా ఇట్ షిఫ్ట్స్ టు నేను సైతం. సో వాట్ ఐ వాంటెడ్ టు సే వాస్ ఇస్ గ్రేట్, జస్ట్ ఆసమ్. అండ్ యు నో వాట్ ఎల్స్ ఇస్ గ్రేట్, దిస్ ఇస్ అ మ్యూజికల్. అవును, వెస్టర్న్ వాళ్ళు మ్యూజికల్ తీయాలి అంటే ఉదాహరణకి ఏం చేసేవాళ్ళు అంటే, నేను సైతం లాంటి పాట లాంటి సందర్భం ఉందనుకో, రుద్రవీణాల్లో సూర్యం ఏం చేస్తున్నాడు, వైడ్ షాట్స్ ఫార్ షాట్స్ పెట్టాడు డైరెక్టర్. ఆల్మోస్ట్ ఒక ఆర్మీలో మార్చ్ చేస్తున్నాడు ఫుల్ ఫోర్స్, ఇంకేం చేయట్లేదు, మార్చ్ చేసుకుంటూ చేతులతో ఇట్లా సైగ చేస్తున్నాడు ఆ లిరిక్స్ తో పాటు. దాంతో నీకు ఆ మొత్తం ఎఫెక్ట్ వచ్చేస్తుంది. ఇదే వెస్టర్న్ మ్యూజికల్ అయి ఉంటే, నేను సైతం వెనకాల ఒక 12 మంది డాన్సర్లు ఉండేవాళ్ళు, డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ డిక్ చిక్ డాన్స్ చేస్తుండేవాళ్ళు కొండ మీద వాళ్ళు. దిస్ ఇస్ వాట్ వెస్టర్న్ మ్యూజికల్ ఇస్. దే కెన్ నాట్ మేక్ ఇట్ గే. లైక్ ద గ్రేట్ క్షణక్షణంలో పరేష్ రావల్ సేస్, అస్సలు మ్యూజిక్ సెన్స్ లేదు. ఎందుకో గానీ వెస్టర్న్ వాళ్ళు మ్యూజికల్ తీస్తే దే కెన్ నాట్ మేక్ ఇట్ గే. ఇట్ హ్యాస్ టు బి గే ఆల్వేస్. ఎందుకంటే అండర్స్టాండింగ్ ఆఫ్ ఫెమినిజం లేదు కదా. ఒక మాస్క్యులిన్ ఎమోషన్ నీకు పాటలో నో హోమో వర్జన్ కూడా ఉంది అని వాళ్ళకి తెలియదు. అదే చెప్తున్నా, వాళ్ళకి ఆ ఫెమినిటీ అండ్ మాస్క్యులినిటీ ఇన్ ఎవ్రీ ఆర్ట్ లో వాళ్ళకి డిఫరెన్స్ తెలియదు. యా, there's something off. Every painting of theirs is feminine. ఎగ్జాంపుల్ చెప్తా, అండ్ ఇది నా పర్సనల్ ఒపీనియన్, ఇది ఏదో పెద్ద ప్రూవెన్ థియరీ కాదు. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ వాట్ ఎవర్ లిటిల్ వాళ్ళ లిటరేచర్ వాళ్ళ ఆర్ట్ చూసినప్పుడు ఐ ఈదర్ సీ బ్లాక్ అండ్ వైట్. ఓకే, ఫర్ దెమ్ ఇప్పుడు మనం ఇది సాకినీలో మాట్లాడుకున్నాము, వాళ్ళ గాన్ గర్ల్ ఇస్ ద ఓన్లీ ఎక్సెప్షన్. ఎక్కడైతే నాకు అర్థమైంది ఫీమేల్ అగ్రెషన్ ఎట్లుంటుందో కరెక్ట్గా చూపించింది. నాకు గుర్తులో అది ఒక్కటే ఉన్నది, గాన్ గర్ల్ వాస్ పర్ఫెక్ట్. అంతే. గర్ల్ విత్ డ్రాగన్ టాటూలో కూడా ఇట్ వాజ్ చాలా మాస్కులైన్ ఉండింది. కానీ గాన్ గర్ల్ ఒక్కటే నాకు జర కాన్సెప్ట్ అర్థం కరెక్ట్ పట్టుకున్నారు. సో వెస్టర్న్ దీంట్లో ఒక మేల్ సింగర్ కావాలి అంటే దే హ్యావ్ టు బి ఫెమినైన్. They have to make it gay. I mean, why are you gay? వాళ్ళ portrayal of femininity is gay. Yeah. వాళ్ళకి ఆ అండర్స్టాండింగ్ లేదు. సో లైక్ ఐ డోంట్, వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసి కూడా తప్ప అంటారు. నేను ఎక్స్పెక్టేషన్ అసలు లేదు, కానీ వాళ్ళు రుద్రవీణ లాంటి సినిమాలు చూసి నేర్చుకోవాలి. చూడరు, బట్ దట్స్ ఫైన్. అది వాళ్ళ ఎలిటిజం, వాళ్ళ కర్మ, వాళ్ళ ఎలిటిజం. బట్ లిటరలీ ఆల్ దేర్ మ్యూజికల్స్ ఆర్ గే. నాకు చిరాకేస్తా, నేను చూడబోద్దుగా, నేను చూడలేకపోతా వాళ్ళ మ్యూజికల్స్ నిజంగా. ఎంత లాలా ల్యాండ్ ఆస్కర్లు వచ్చినా గానీ నేను ఆస్కర్లు మనకి ఇస్తామన్నారు, మనం వద్దని, మనం నాకు అక్కర్లేదు బాబు, పెట్టుకోవడానికి జగ లేదని చెప్పినాం మనం. అదే ఇన్ఫాక్ట్ ఇప్పుడు ఆస్కర్ పడితే నేను సచ్చినా చూడాలని నేను డిసైడ్ అవుతాను. అంతే, వేస్ట్. దానికోసం మనం ఎందుకు కొట్టుకుంటున్నాం ఇక్కడ? అదే నాకు అర్థం కాదు. రియల్లీ వీ హ్యావ్ టు కమ్ టు లలిత. బోగస్, ఐ మీన్ వై, ఎందుకు? Was she not born in this age? Yes. Because that's my question. Yes. Yeah. మన వయసులో ఉండొచ్చు కదా. Exactly. అండ్ ఓపెన్ క్వశ్చన్ ఉంది నాకు కొంచెం టు ఆల్ ద ఫీమేల్ ఆడియన్స్. వై, ఎందుకు?
ఎందుకు యు ఆర్ నాట్ ఫాలోయింగ్ శోభన? యా ప్లీజ్ నాకు చెప్పండి ఎవరైనా రాసి. షీ డిఫైన్డ్ ద డెఫినేషన్ యా pretty much ఆఫ్ ఫెమినిజం. షీ డిఫైన్డ్ ద డెఫినేషన్ ఆఫ్ ఫీమేల్ బ్యూటీ, ఎలిగెన్స్, గ్రేస్, యా చైల్డిష్నెస్, యా హ్యూమర్, పవర్, brains యా and elegance. Elegance comes twice. always Yeah. I mean గ్రీక్ హిస్టరీలో హెలెన్ ఆఫ్ ట్రాయ్ అని ఉంది, ఒక ఫేమస్ ఫిగర్. ఆమె గురించి అనేవాళ్ళు అంటే ఇట్స్ అ ఫేస్ దట్ లాంచ్డ్ 1,000 ships. శోభన, she can launch some ships, bro. I mean they will build ships. Yes, because they are not enough. Exactly. నేను షిప్ బిల్డ్ చేసి అప్పుడు ఆ షిప్ కంపెనీకి పైసలు ఇచ్చి బాబు గారు అంటే yes I know I know what is next. yes Chinna Babu, come on. But this is a face, and not just a face, but my god, అసలు శిల్పం చెక్కినట్టు. Oh yeah, and she had good competition, by the way, in this movie with Sandhya. She was a painting, and this is a sculpture. Yeah, she was, I would leave the entire world behind. నిజంగా నాకు అలాంటి శోభన అలాంటి జన్మలకు అంటారు చూడు, ఎందుకంటారు ఇప్పుడు అర్థమైంది. నాకు ఫరక్ పడదురా బాయ్, మీరందరూ ఎక్కడ కొట్టుకుందాం మీరందరూ ఏదో ఒక కొండ మీద ఒక క్లిఫ్ ఎడ్జ్ లా ఒక చిన్న గుడిస, పక్కన ఒక గార్డెన్, మీ అండ్ హర్ యూ ఆల్ కెన్ గెట్ లాస్ట్. దట్స్ ఇట్. నాకు సంబంధం లేదు దునియాతో అంట. సీరియస్లీ అంటే వాట్ అ ట్రూ బ్లూ క్లాసికల్ ఇండియన్ బ్యూటీ. ఎందుకంటే కొన్నిసార్లు లాటిన్ అమెరికన్ అమ్మాయిలు, బ్రెజిలియన్ పోరీలు, వీళ్ళలో కొన్ని కలుస్తాయి. ఇటాలియన్ పోరీల్లో కూడా కొన్ని కలుస్తుంటారు కదా, ఇండియన్స్ లో కలుస్తాయి కొన్ని. కానీ శోభన లాంటి లుక్ యూ డోంట్ గెట్ దట్ ఎనీవేర్ ఎల్స్. ఒక్కసారి ఒక డిఎన్ఏ టెస్ట్ చేయాలంట. షీ విల్ గెట్ లైక్ 100% ఇండియన్. అండ్ అది ఉంటుంది కదా 116th ఇటాలియన్, 116th ఏదో పెడిగ్రీలు వస్తాయి కదా జీన్స్. శోభనలో మాత్రం నువ్వు అన్నది ఎంత కరెక్ట్ తెలుసా. అండ్ ఐఎమ్ సో యాంగ్రీ దట్ యు ఆర్ ఆల్సో అగ్రీయింగ్. We'll clone her, bro. We'll clone 2. We'll clone 100. Only 2. Shobana, I just like I'm mesmerized. Seriously. I can't even imagine. Yeah. She might be a Brazilian or ఇప్పుడు వేరే you can't whatever no makeup తో గానీ లైక్ డ్రెస్సింగ్ సెన్స్ తో గానీ యూ క్యాన్ లైక్ కొంచెం I'll make you look Brazilian or I'll make you look Italian, కొంచెం ఇక్కడ మెక్సికన్ లాగా చేస్తా నేను. I'll make you look like whatever Egyptian or Arabic whatever. ఎంత డిస్టింక్టివ్ ఫీచర్స్ ఉంటాయంటే ఇండియన్. ఇట్స్ లైక్ నో, ఐ జస్ట్ బీ ఇండియన్. We'll be proud of you if you're Indian అన్నట్టు. Oh my god, I mean unmistakably Indian beauty. She gives sleepless nights నిజంగా. And it's so unfair. You don't want to wake up if she's in your dreams. Oh no, it's so unfair that she was born some long back. But seriously, and she deserves a lot more credit. And again నాకు అనిపిస్తుంది, I don't know మూవీ సర్కిల్స్ లో ఎట్లుంటుందో, in the industry circles, but in the common audience లలో అయితే, common people లో అయితే, she's not given enough credit for her beauty, for her whole package. Big fans. ఇక్కడ అవ్వచ్చు అఫిషియనాడు, ఇక్కడ చెప్పచ్చు చంపేస్తాను నేను, ఇక్కడ నాది, ఇక్కడ చెప్పచ్చు అది. ఎందుకంటే ఐ డోంట్ నో, ఐ సీన్ హర్ ఇన్ సో మెనీ థింగ్స్, ఇన్ సో మెనీ మూవీస్ కానీ లైక్ ఇన్ ఇది కానీ. ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్ హౌ డు వి నాట్ టాక్ అబౌట్ హర్ ఎనఫ్ ఆల్ ద టైమ్. ఎందుకంటే ఎంత మాట్లాడినా, ఐ మీన్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ షీ ఈజ్ ఇన్, ఎవ్రీ సింగిల్ ఐ మూమెంట్ షీ గేవ్, ఎవ్రీ సింగిల్ ప్లేస్ షీ స్మైల్డ్. ఇట్స్ బియాండ్ పర్ఫెక్షన్ అంట. అట్లీస్ట్ దట్ ఈస్ మై ఒపీనియన్. No, it's true. Powered by Momento, by the way. This episode is powered by Momento. Oh, I thought the opinion was powered by Momento. But ఫీమేల్ ఎనర్జీ, ఫెమినిన్ ఎనర్జీ, ఆ ఎవల్యూషనరీ సెన్స్ లో చూస్తే ఆ మేల్ ఎనర్జీకి ఒకలాంటి ఇన్స్పిరేషన్, ఒకలాంటి మ్యూజ్. శోభనాన్ని చూస్తే ఇట్ జస్ట్ ఫుల్ఫిల్స్ దాట్ లైక్ టు ద టీ. అసలు 2 నిమిషాలు. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫీలింగ్ యూ గెట్? నాకు అక్షరాలు రాకపోయినా, నాకు చదువు లేకపోయినా, 2 నిమిషాలు నువ్వు శోభన ఎదురు కూర్చోబెట్టావు అనుకో, కవిత్వం రాస్తాను. దట్స్ వాట్ కమ్స్ అవుట్. ఇట్స్ షేక్స్పియరియన్ పోయిటరీ వస్తుంది బయటికి. నాలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయి
Yeah. The feeling, you know what I get, నేను ఎప్పుడైతే శోభనాని చూస్తానో అండ్ షీఈస్ దేర్ ఇన్ లాట్ ఆఫ్ మూవీస్, Yeah. not as many as she should be in, I just feel that she'll take care of me Right. like nobody will. Like no other person in the world can take care of me. And I'm saying this in a very unmotherly sense, Okay. in un-girlfriend sense or whatever. Okay. On a human level. At a human level. Okay, got it. You know, if I am around, if I am there, she'll just take care of me. Okay. And మనము లాస్ట్ కలికిలో కూడా మాట్లాడము, it just fits. Yeah. And it was such a apt role అనిపిస్తుంది. కలికిలో దే గేవ్ దట్ శంబాలా లీడర్ లాగా ఇచ్చింది కదా. Yeah. It is correct. And you know, When the world is ending, yeah, she can save it. you go to Shobana. You go to Shobana. That's it. That's She's the last no-brainer. refuge. Yeah. I mean, she is the only resort. That's it. The last resort also goes to Shobana. Like అది విషయం అక్కడ. యా, కానీ నువ్వు కల్కి పాయింట్ ఎత్తావు కాబట్టి చాలా మందికి అనిపిస్తుంది కల్కిలో శోభన బాగా చేయలేదు ఇది అని. They face. It was too on you. అది యాక్చువల్ గా పర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం కాదు, అది ద డైరెక్షన్ వాజ్ నాట్ గ్రేట్. I'll blame it on everything else. Exactly. But her. How dare you? How dare. Right. ఏమన్నావురా? But you're so right. There should be some kind of petition. Such a classical Indian beauty. Yeah, I mean, she can't do wrong, she can't say wrong, and almost like oka apsara feel, whatever they depict kada, oh Parvati is so beautiful, or like Lakshmi inta manchiga untadi, Saraswati is like, she seems to fit. She seems all everything. of that. Yeah, she just fits creation. Yeah, exactly. There is no bigger compliment, or it's not even a compliment. I have never it is what it is. complimented a female like this in my life. No, and unfortunately we are doing it together, which is what making me to angry. each other. Which is what making me angry. Exactly. Yeah. ఇది అది కూడా చిన్నప్పుడు ఒక పొజిటివ్నెస్ ఉంటుండే తెలుసా. Yeah. లైక్ నీకు ఒక పాట నచ్చింది అనుకో, యువర్ సిబ్లింగ్ కాంట్ సింగ్ ద సాంగ్ బికాస్ ఇట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్. Yes, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ దట్. ఐ లైక్ హర్ సో యూ కాంట్ లైక్ హర్. Exactly. It's And I totally understand. Yeah, you get right. Yeah. Like it's the possessive for no reason. For no reason. I don't know why I'm possessive about Shobana. But it makes But sense. if Shobana, if you're listening, I'm very possessive about you. And it makes just for sense. you existing. Yes. నాకేం చేయలేను. లైక్ యూ డింట్ డూ ఎనీథింగ్, ఐ డింట్ డూ ఎనీథింగ్ ఫర్ యా. స్టీవ్ జాబ్స్ ఎన్నో ఏళ్ళు కొట్టించుకున్నాడు దేనికి అంటే మేకింగ్ ద వరల్డ్ అ బెటర్ ప్లేస్. యా, బట్ యూ డిడ్ దట్ జస్ట్ బై ఎగ్జిస్టింగ్. యు ఆర్ లేట్ టు ద పార్టీ. స్టీవ్ జాబ్స్ ఇస్ లేట్ టు ద పార్టీ. Exactly. I mean, because Shobana was already there. She already did. She already made the world a better place. You didn't know. అంతే. You didn't know. Yeah. So Shobana, like, I mean, a big thank you for existing. Oh my God. I just want to thank you for existing. And a big hate you for being born too early. Yeah, too early. Yeah, that was a mistake. తప్పు Please, చేశావు. it's like, yeah, you should be here. Come to Hyderabad. Yes. We'll come meet you. Let's and we'll hang talk. out. We'll just look at, Ante, talk. ante. Yeah. You know, nothing fancy. We'll just talk about world. మనం ఏదైనా స్క్రిప్ట్ రాయాలనుకో, just call her. Just కూర్చో అంతే. If we are forced to write songs, మనల్ని కనుక పాడిపియాలంటే, then suddenly like Shobana వచ్చి, yeah guys, you are trying to sing a song అంటే then అంతే. Like who's Ilayaraja? Like, we are the ones. శంకర్ మహాదేవన్ బ్రెత్లెస్ లాగా వస్తుంది. వాళ్ళు గమకాలు గిమకాలు అన్నీ వస్తాయి. అన్ని. But yes, you know what is the thing that impressed you the most about Shobana? The most అయితే ఇట్స్ ది ఐస్. Okay. బట్ ఇట్స్ నాట్ లైక్ ఫార్ అవే, అన్ని దగ్గరే ఉన్నాయి. దాదాపు అన్ని మోస్ట్ లో పోతాయి. Okay. బట్ ఏదైనా తీయాలంటే కళ్ళు. నే పాయింట్ చెప్పినప్పుడు నువ్వు అంటావు యా అంటావు, బికాస్ ఇట్ ఈస్ దాట్ పాయింట్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వల్గర్ యూర్ గోయింగ్ ఫిజికల్, objectifying. కానీ this is the best thing that I like about her, that amazes me, is the fact that she doesn't try. I have seen her in so many places. I have seen her live, by the way, once. She doesn't try. Right. And అందుకని అంటున్నా, she just exists. She just is. It is what it is. She is what she is. She is the it. Yes. You know? Yeah. Because there is so much of power in not trying. Yeah. There is so much of power in just being. Industry. And the world, by the way. Yeah. And for me, నాకు ఆమెలో కనబడుతుంది అది. Yes. She just bees. అంతే. There is nothing like this is camera, this is off camera, this is a stage, this is a performance. Doesn't matter. There is ఎంత seamless ఉంటుంది సార్, ఎంత nuanced ఉంటుంది. Her movements are graceful. And you're like, how is somebody born like this? Yeah, exactly. It almost makes you angry that why are they so graceful?
And that is the beauty about her. And that is the most important thing that impressed Yeah. is the fact that she doesn't try. Yeah, absolutely. Shobana, this episode is powered by I don't know why am I making that a joke, but Memento, thank you. Memento, thank you. Yes. Thank you for RudraVeena. అది బట్ యా ఫైనల్లీ మనం క్లాసిక్స్ లో పెద్ద గుణపాఠాలు చెప్పం. చెప్పుకోము, బట్ ఒక చిన్న అట్లా డిస్కౌంట్ లాగా ఉండే నాకు నాకు కూడా ఒక్కటే ఉంది చిన్నది. యా, సూర్యం ఎప్పుడైతే ఆ మంటల్లో ఒక మనిషి చనిపోతాడు కదా, లేదా ఆ పోల్ దగ్గర పడి చచ్చిపోతాడు, అప్పుడు కొన్ని రోజుల తర్వాత పెళ్ళాం ఇంకా పిల్లలు ఇలా నడుస్తుంటే ఆపుతాడు, ఆపి ఎలా ఉన్నావు అని అడిగితే ఆమె జస్ట్ ఓపెన్స్ అప్, రైట్? అది వీ షుడ్ డూ మోర్ ఆఫ్ దాట్ అనిపిస్తుంది. Absolutely. You never know where help comes from. Exactly. Or you never know how they would react. And it's funny. You know, when you open up like that. ఎందుకంటే ఇప్పుడు జనరలీ మనము ఇట్లా ఎస్పెషల్లీ మన ఎన్ఆర్ఐస్ యూనో అక్కడ ఎట్లయితే సోషలైజింగ్ కోసం హే లెట్స్ గ్రాబ్ సమ్ కాఫీ, లెట్స్ గ్రాబ్ సమ్ లంచ్ అంటారు కదా. సో హౌస్ ఇట్ గోయింగ్ అనగానే ఏముంది బాబు, సావులేని బతుకులేని సావులు వస్తున్నాం. ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి హౌ యూ మ్యాన్, ఎందుకంటే నా ఇద్దరు ఫ్రెండ్స్ అంటే మొత్తం సర్కిల్లో ఈ ఇద్దరు ఒక చిన్న గ్రూప్. నీ సర్కిల్ కాదు బోకస్, నీది డాట్ ఉంది. యూ హావ్ ఫ్రెండ్స్ డాట్ అని నువ్వు అనుకుంటావు అట్లా, కానీ ఫ్రెండ్స్ సర్కిల్ ఉండదు మీకు. ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు అట్లా బిగ్రాయించిపోయారు అందుకనే. కానీ నీ ఫ్రెండ్స్ ఇట్లా దూరం వెళ్ళిపోవడానికి ఓ రీజన్ ఉంది. ఎదుగుతారు నా ఫ్రెండ్స్, కలవగానే ఇట్లా ఎదుగుతారు ఇట్లా సూర్యం ఫ్రెండ్స్ లాగా. సో ఇద్దరు వాట్సాప్ లో చాలా రోజుల తర్వాత అట్లా ఉన్నారు, హౌస్ ఇట్ గోయింగ్ అంటే ముగ్గురము కాంట్ కంప్లైన్, నాట్ టు బ్యాడ్, కాంట్ కంప్లైన్ అంటే మా ముఖాలకి కాంట్ కంప్లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ హ్యూజ్ థింగ్. ఒక పెద్ద కటాస్ట్రఫీ లేదు కదా, దట్ మీన్స్ వీఆర్ గుడ్ అట్లా అని చెప్పి. బట్ ఎవరైనా ఇట్లా హౌ ఆర్ యూ అని అడిగితే ఎట్లా చెప్పాలి? ఏంటో బాబు సావులేని బతుకులేని సావుల్సి వస్తున్నాం అని చెప్పి ఉంటా అని చెప్పి చెక్కి ఎలా that would be great. Me try it and try this. You never know. నాదైతే నాకు we touched upon it. ఇంట్లో గొడవలు అవుతాయి, just start singing. Just yeah. Good or bad, just sing. Think of Shobana, sing. Exactly. And force others to sing. వాడు ఎప్పుడైనా రిప్లై ఇచ్చినా ఎందుకు పాడుతున్నావు అంటే నువ్వు కూడా వాడాలి, అది అందరు వాడాలి కలిసి. అది అప్పుడు దెన్ యూ విల్ నో దట్ వాట్ యు ఆర్ ఫైటింగ్ అబౌట్ అంటే అందరు మర్చిపోతారు. అది సో మెస్ రాత్రంతా ఎక్కడో వెళ్ళి వస్తున్నారు, కాలర్ మీద లిప్స్టిక్ మార్కలు ఉన్నాయి, ఏం జరుగుతుందండి అంటే అనుకుంటూ అది అయిపోగానే మాట్లాడడం చెక్కాలి బెడ్రూమ్. అదే అప్పుడు వస్తాయి రెస్పాన్స్ ఇట్లా, ఏంటో చావలేక బతుకులేక చేస్తున్నా. బట్ యా, వాట్ అ వండర్ఫుల్ మూవీ, వెరీ గుడ్ మూవీ. నాకు ఈ సినిమాలో 99% మర్చిపోయాను నేను, 1% గుర్తుండే, అది కూడా డాడీ ఇష్యూస్. సో మెమెంటో వల్ల అండ్ మన థైగాప్ పేట్రియాన్, థైగాప్ డిస్కార్డ్ వల్ల మళ్ళీ ఈ సినిమా చూసే అవకాశం వచ్చింది. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ మొమెంటో థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ మా ప్రకారం అయితే ఇది ఒక క్లాసిక్, టైమ్లెస్. ఎస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఆల్ ద 24 crafts of movie making లో they hit it out of the park with every department. కానీ మిగిలిపోయేది ఉండిపోయేది అంటే ఆ మ్యూజిక్ అండ్ లిరిక్స్ ఇట్స్ లైక్ ఓహ్ మై గాడ్ అసలు. Absolutely. And Shobana. And always. And Lalita. Yeah. Always. Shobana, Lalita. Yes. Pentamma. Such a line it is. Yeah. And when she says Pentamma, అది చెప్పే ముందు ఆ పాజ్ చూసారు, లైక్ ఎంత అయితే పాజ్ ఇచ్చారో ఇవాళ రేపు ఎడిటింగ్ లో దాన్ని మొత్తం పూర్తిగా లేపేసేవాడు. ఎట్లయితే నువ్వు నా జోకులు లేపేస్తావు, అబ్బో. బట్ ద పాయింట్ ఏంటి తెలుసా, Pentamma also fits. She can be called anything, bro. She gave beauty to Pentamma. Yes. I can't think of another person who can make Pentamma sound good. This is the best Pentamma ever. Award. The only Pentamma that exists. That's it. I rest my case. Yeah. Mic drop. Pentamma ante meet us once. Pentamma ante itla undali. Yeah. When life gives you Pentamma, be like Shobana Pentamma. That's it. Yeah. So on that note, adandi ma RudraVeena ThyGap classics churcha. RudraVeena. అర్జెంటుగా చలికాలంలో అర్జెంటుగా వస్తున్నట్టు అనుకుంటా. అవి రాగాలు నీకు అర్థం కాదు. I know.
Yeah. అసలు మ్యూజిక్ సెన్స్ లేదు నాకు. అస్సలు. సో మీకేమనిపించింది రుద్రవీణ చూసి? ఒకవేళ ఈ ఎపిసోడ్ వల్ల మీరు మొదటిసారి చూస్తున్నారంటే స్పెసిఫిక్ గా మీరు రాసి చెప్పండి. అవును, ఏమనిపించింది చూసి? అండ్ మొదటిసారి చూస్తున్నామని. అండ్ ఇంకోటి, ఈ సినిమా యూట్యూబ్ లో దొరుకుతుంది మీకు. కాకపోతే 4-5 వర్జన్స్ ఉన్నాయి. చాలా వరకు అవి సెన్సర్డ్ ఉన్నాయి వర్జన్స్. సో బెస్ట్ ఏంటంటే మీరు ఏదైతే టైం ఎక్కువ ఉందో 2 hours 42 minutes. ఎగ్జాక్ట్లీ, ఏదైతే 2 hours 42 minutes ఉందో ఆ ప్రింట్ చూడండి. అందులో సెన్సరింగ్ లేదు. అండ్ శోభనాకి ఎక్కువ స్క్రీన్ టైం ఉంది. అబ్సల్యూట్లీ ఎస్. సో 2 reasons why. యా. సో తప్పకుండా చూడండి, మాకు రాయండి. ఎక్కడో మీకు తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ పోయింది. ఇవేనంటే ఇన్స్టాగ్రామ్ లో @_ThyGap, ట్విట్టర్ లో @ThyGap, మా ఇమెయిల్ వచ్చి mindthygap@gmail.com. అంతేకాదు మా ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు 2 లింక్స్ దొరుకుతాయి. థైగ్యాప్ డిస్కార్డ్, చిల్లెస్ట్ ఇలెస్ట్ థైగ్యాప్ కమ్యూనిటీ ఉన్నారు, అక్కడ వచ్చేయండి. అండ్ ఆల్సో థైగ్యాప్ పేట్రియాన్. మీకు మేము చేసేది నచ్చితే సపోర్ట్ చేయాలంటే డెఫినెట్లీ యూ కెన్ యూస్ పేట్రియాన్ ఆల్సో. సో అంతటితో సమాప్తం అయింది మా అవార్డ్ విన్నింగ్ సోషల్. సో అన్ని అయిపోయినాయి కాబట్టి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే బ్రూట్, థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. మంద ఆపండి, మంచి వాళ్ళు కావండి. చిన్న బాబు ఏదైనా చేస్తాడు, పంచండి బాబు గారు. ఐ నో పంచుతాలే, నేను పంచుతా.